సూపర్. అయితే భయ్య మీ మీ లేడీ హీరోయిన్ మీతో పాటు హీరోయిన్ సుమ గారు, హ్మ్. మీ కో యాంకర్ సుమ గారు హ్మ్. ఈరోజు ఇప్పుడున్న స్థానం చూస్తుంటే మీ అందరూ ఒకవేళ కలిసినప్పుడు హ్మ్. అబ్బా నిజంగా కదా ఒక 25 ఇయర్స్లో మనందరం ఎంత డెవలప్ అయ్యాము అనే ఒక మూడ్ స్వింగ్స్ మాట్లాడుకుంటారా భయ్య? సుమకి ఇంకా పద్మశ్రీ ఎందుకు రాలేదని వెయిట్ చేస్తున్నాను అయితే. డెఫినెట్లీ. ఎందుకంటే యాంకర్‌గా ఒక లెజెండ్ ఆమె. నా ఇప్పుడున్న ఆమె పొజిషన్‌లో షీ ఈజ్ ఎ లెజెండ్ అంతే. అంతే పద్మశ్రీ ఆమెకి నిజంగా భయ్య. పద్మశ్రీ వర్త్ ఆమెకి. ఎవరన్నా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ సజెస్ట్ చేయగలిగితే చాలా అసలు గొప్ప విషయం అది. తనకి రావాలసలు. అంటే ఆ కెరియర్ బిల్డ్ చేసుకున్న అసలు విధానం అసలు కానీ ఎలాంటి స్టేజ్‌నైనా ఒంటి చేత్తో అల్లలాడిచ్చేస్తది తను. అంత స్పాంటేనియస్‌గా అంటే ఒక యాజ్ ఒక బేసిక్ తను ఒక మలయాళీ గర్ల్ అయ్యుండి మలయాళీ తెలుగులో ఇంత కమాండ్ సాధించగలిగి మొత్తం rule హార్డ్ వర్క్ చేస్తా, అంత హార్డ్ వర్క్ hard చేస్తా. work చేస్తుంది, definitely. రేపు పొద్దున ఈవెంట్ అయితే ఇవాళ నుంచి మొత్తం చదువుతుంటది. నేను చిన్న అదే పిల్ల అంటాను భయ్యా. చదివినట్టు. ఇప్పుడు పేర్లు ఎందుకని మనం ఈ కొన్ని ఇప్పుడు వస్తున్న చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది యాంకర్స్గా అని చాలామంది అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. Correct. బేసిక్ హోంవర్క్ చేయరు. ఇప్పుడు ఇక్కడ నేను నన్ను రఘు అనేవాడిని ఇవాళ ఏదో ఇంటర్వ్యూకి పిలిచాం, నువ్వు నాకు భయ్యా ఇది అని చూపించావు. సో యు ఆర్ ఎ జర్నలిస్ట్. ఒక ప్రాపర్ జర్నలిజం, ఒక జర్నలిస్ట్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అంటే ఒక వచ్చిన వాడిని ఏం అడగాలి, ఎలా చేయాలని. కొంతమంది మీ గురించి చెప్పండి అంటారు. నా గురించి చెప్పుకోవడానికి నేను నీ ముందుకు ఎందుకు వచ్చి కూర్చోవాలరా, నా గురించి తెలుసు అందరికీ, గూగుల్లో కొట్ట వస్తుంది. బట్ తెలియని విషయాలు ఏదన్నా అంతే రిలేటెడ్ లాగలిగి exactly. దీని బిహైండ్ ది స్క్రీన్ ఏమన్నా అని అది అడిగేది పద్ధతి వేరే ఉంటుంది. ఆ మినిమం హోంవర్క్ కూడా చేయకుండా వచ్చి కూర్చుంటారు చాలా మంది. నిజంగా భయ్యా, సో దారుణం అదే. చాలా మంది పిలుస్తున్నా ఎందుకు అవాయిడ్ చేస్తామంటే వెళ్ళి అనవసరంగా వీళ్ళ చేత ఈ జనాల చేత తిట్టించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి అన్ని కొన్ని అర్థం కావు. మనం ఒకటంటే ఒకదాని ఘోరంగా అర్థం చేసుకుంటారండి. కరెక్ట్. ఇక్కడ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడడం కూడా చాలా అవసరం. అవును, కొంచెం మనం స్లిప్ అయినా సాయంత్రానికి మనం బతుకు బస్ స్టాండ్ చేస్తారు, అందులో డౌటే లేదు. కరెక్ట్ భయ్య. లేదు నేను అందుకే ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది భయ్య మీతో పాటు తిరిగాంగా, మీతో పాటు పాతికేళ్ళు తిరిగాం, కానీ అట్లా కూడా కాదు. ఒకసారి మళ్ళీ ఓన్లీ ఆలోచించాం 2 రోజుల పాటు రఘు గారి గురించి మాట్లాడాలి, నేను నేర్చుకోవాలి, నాకు తెలిసింది ఏంటి మీ గురించి మీకు తెలియదు. ఎంతమందిని అడిగాను, మీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, మీకు తెలియని ఏమంటే అంటారు, వాళ్ళు ఒక పాయింట్ చెప్తారు. ఎక్కడి నుంచో దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన వాటిలో నాకు కొన్ని విషయాలు నిజంగా తెలియవు. ఓకే, ఇప్పుడు నేను ఇది పట్టుకుంటాను. ఈసారి నేను వాళ్ళని కలిసినప్పుడు రఘు గారు ఇలా అన్నారు నిజమేనా అని ఖచ్చితంగా 100% అది కూడా వర్తే కదా. అదే జర్నలిజం, పాయింట్ టు పాయింట్ అంతే. అయితే భయ్య ఇప్పుడు సుమ గారికి పద్మశ్రీ ఇప్పిద్దాం. అయితే డెఫినెట్గా ఇవ్వాలి భయ్య. ఏదో ఒక గవర్నమెంట్ వాళ్ళ ముందు తీసుకొస్తే అంటే మీరు డే 1 నుంచి చూసారు కదా భయ్య, అప్పుడు కూడా ఇంత స్పాంటేనియస్ ఉండే. చాలా బ్రిలియంట్ యాక్ట్. అసలు యాక్చువల్గా తను అద్భుతమైన యాక్ట్రెస్ తను. అవును, షీఈ్ ఎ హీరోయిన్. దాసనారాయణ గారు కళ్యాణ్ ప్రాప్తిలో హీరోయిన్ చేసింది. వెరీ గుడ్ యాక్ట్రెస్ తను. చాలా మంచి డాన్సర్ తను, క్లాసికల్ డాన్సర్, హైలీ టాలెంటెడ్ లేడీ. సో ఇంకొక యాంకరింగ్నే తను మెయిన్ ప్రొఫెషన్గా పెట్టుకుంది. బట్ అదే అంటున్నా, తను తీసుకున్న స్టెప్లో పీక్స్ చూసేసింది తను. ఒక అంచుకి వెళ్ళిపోయింది మొత్తం ఇండియాలో. ఇంకా కపిల్ శర్మ తర్వాత నాకు నచ్చి అంతే. మీరు మన తమిళ హీరోలు తమిళ ఫంక్షన్లు జరుగుతుంటప్పుడు మన దగ్గర డబ్బింగ్ వాళ్ళందరూ కూడా అసలు సుమాని ఎంత లైక్ చేస్తారంటే, ఎందుకంటే ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతాను. తనకు దాదాపు 6 భాషలో ఎన్నో తెలుస్తాను. తెలుసు. ఎందుకు భయ్యా, మేము పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్తే మీరు కూడా వచ్చారు, ఒక పెళ్లి పేరు చెప్పను కానీ 5 రోజులు అలా దడదడలాడేసింది మొత్తం ఒంటి చేత్తో. మళ్ళీ దానికి హోంవర్క్ చేస్తుంది. ఇదేముందిలే, నేను ఆల్రెడీ తెలిసిందే కదా అని పట్టించుకోదు. ఈవెన్ నెగ్లిజెన్స్ అనేది ఉండదు. ఏదో స్టేజ్ మీద వెళ్తే బ్యాచ్ చాలా మంది ఉంటారు, నేను చూస్తాను కదా. బట్ తను ఎక్కింది తను వీళ్ళు అదే అంటాను, వాళ్ళు చూసి నేర్చుకోవాలి చాలా మంది. కానీ పాపం నిన్ననే భయ్య ఒక మెసేజ్ పెట్టింది, ఎంత బాధపడుతుందంటే ఎవరెవరో సుమకి పొగరెక్కిందనో, సుమకి ఇదని అదని అంటుంటే, శివ నేనేం చేశాను, నా పని నేను చేసుకుంటుంటే కూడా ఇదేమి యూట్యూబ్లు, ఇదేమి గొడవ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టింది. ఎంత బాధేసిందో నిజంగా. అంటే చాలా ప్రాక్టికల్గా ఉంటుంది తను, పొగరా పాడు అసలు నో వే. అసలు తను తెలుసు కదా నాకు ఫస్ట్ నుంచి సుమ గురించి. ఈ రోజుకి అదే ఎఫెక్షను అలాగే ఉంటుంది తప్పితే, తను అమ్మాయి ఎంత బయట చూస్తే అంత సింపుల్గా ఉంటుంది తను. అసలు వెరీ సింపుల్ సుమైనా అనిపిస్తుంది, అలా ఉంటుంది తను. అవును,
ఇంట్లో కూడా వాతావరణం అంతే, కానీ అంతే. అసలు ఎంత పర్ఫెక్ట్. ఫ్యామిలీని మేనేజ్ చేయడం కానీ, ఆ కిడ్స్ని హస్బెండ్ అందరిని మేనేజ్ చేయడం, ఒక బ్యూటిఫుల్ లైఫ్ అమ్మాయిది అసలు. కానీ ఆ డెవలప్మెంట్ చూసారా భయ్య, సూపర్ అసలు. ఆటల్లో అలా వచ్చి మామూలుగా కాదు. తిరుగుతా ఉండే ఒక మామూలుగా కాదు మనిషి, సిటీ బస్సులు ఎక్కి I know. అక్కడ ఎక్కడి నుంచో మన వచ్చి రైల్వే కాలనీ, సికింద్రాబాద్ రైల్వే కాలనీ నుంచి. రైల్వే కోస్ట్ నుంచి వచ్చేస్తాను. బోయగూడ బోయగూడ కరెక్ట్. నుంచి. బ్రిలియంట్ లేడీ, రెస్పెక్ట్. అంటే చెప్తున్నా కదా, డెఫినెట్గా అలాంటి వాళ్ళని హానర్ చేయాలి. డెఫినెట్గా. అది కానీ మీతో మాట్లాడుతుంటే భయ్య నిజంగా నేను ఊహించలేదు, కానీ ఐ రెస్పెక్ట్ యూ లాట్. దీనికంటే ఇండస్ట్రీలో ఉన్న ఒక క్రీమ్ టాపిక్ని మాట్లాడుతున్నారు. అంటే ఒక నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, పాజిటివ్ షేడ్స్ ఉంటాయి. దీన్ని మాట్లాడాం మనం, దీన్ని మాట్లాడాం అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతే, నీకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది తెలియకపోతే ఏమవుతాం, ఎగ్జాక్ట్లీ. తెలిస్తే ఏమవుతాం. అవును. ఈ రెండు విషయాలని బ్యాలెన్స్ చేసుకుంటాం. అయితే భయ్య పూరి జగన్నాథ్ గారి టాపిక్ ఒకసారి ఏమనుకోకుండా మాట్లాడతాం. ఆయన అలా అంత అసలు అది ఊహించని అంత ఎత్తు, మనం చూడలేనంత ఎత్తుకి ఎదుగుతారు. సడన్గా మళ్ళీ మనతో ఒట్టుకు వచ్చేస్తారు. ఏమై ఉంటుంది అంటారు భయ్య ఆ బ్యాలెన్స్? అంటే మీతో మాట్లాడొచ్చు, దేనికంటే వేరే వాళ్ళతో అయితే నేను ఈ టాపిక్ మాట్లాడను, ఇంకొకళ్ళ వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర నేను మాట్లాడను. కానీ ఈ పర్టికులర్ టాపిక్లో అందరూ కలిసి తిరిగి పెరిగిన వాతావరణం కాబట్టి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అనేది నాకు ఇంపార్టెంట్. అందుకని నేను హానెస్ట్గా అయితే నేను అనుకుంది ఏంటంటే, స్టోరీ లైనప్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితే డైరెక్టర్గా కానీ, తన స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్ వర్షన్స్ కానీ, టేకింగ్ వైజ్ కానీ అసలు పూరికి వంక పెట్టే వ్యక్తే లేరు ఎవరు కూడా. చాలామందికి ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్స్గా తన ఒక ఐకాన్. అతన్ని ఆదర్శంగా తీసుకుని వచ్చి, ఎందుకు ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లో ఆ ఫోన్లో ఆయన ఫోటో ఉంటుంది. అంతే, ఆయన ఫోటో ఆయన చెప్పి విజయేంద్ర ప్రసాద్ గారు, ది గ్రేట్ విజయేంద్ర ప్రసాద్ గారు, ఆయన నా ఫోన్లో ఆయన ఫోటో, ఇంకా అంతగానే ఏం కావాలి, అంత గొప్ప ఇది అది. సో నేను అనిపిస్తుంది కొంచెం స్టోరీ లైనప్ తను ఒక ప్యాటర్న్ ఆఫ్ ఇది వస్తుంటుంది కదా. ఎప్పుడు డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది బేసిక్గా, ఒక్కో డైరెక్టర్ ఒక దాంట్లో స్పెషలిస్ట్ ఉంటాడు, అదే కంటిన్యూ అయిపోతుంటుంది ఒక్కొక్కసారి. అందులోంచి కనుక ఒక్క అడుగు తను కొంచెం పక్కకి ఇప్పుడు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి ఏముందని, అదేగా ఏముంది, ఆ చిన్న కథ చెప్పాడు అంతే, బ్యూటిఫుల్. అంటే ఒక ఎమోషన్, డబ్బులు అద్దెకు ఉండటానికి డబ్బులు లేనోడు ఎలక్కల బతకడం కోసం పగలుండే మనిషి ఒకళ్ళు, రాత్రి ఉండే మనిషి ఒకళ్ళు. ఎంత బ్యూటిఫుల్ కథ భయ్యా. చిన్నగా అలాంటిది ఒకటి తను సరదాగా, అంటే ఆ కథ చేయాలని కదా, కానీ తను చేయగలితే ఏదైనా చేయగలదు కదా, అన్ని చేయగలదు ఆయన చదివిన దానిలో. అదొక్కటి కొంచెం మారితే బాగుంటుందేమోనని నాకు అభిప్రాయం. అంతే, స్టోరీ ప్యాటర్న్ ఒకటే కొంచెం ఆ మాఫియా నుంచి బయటకు వస్తే మాఫియా. తను యాక్చువల్గా తనకున్న హ్యూమర్కి, తనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్కి, తనకున్న కామెడీ టచ్కి తను 100% ఒక కామెడీ ఫిల్మ్ కనుక తీయగలడు. తీయడు, అదే ప్రాబ్లం. తీస్తే కనుక అది రికార్డు క్రియేట్ చేస్తారు. ఎందుకు భయ్ ఆలీ లాంటి మరి అసలుకి ఒక సెకండ్ ఇన్నింగ్స్ చిన్న ట్రాక్ ఎంత అద్భుతంగా సృష్టిస్తాడు అసలు సినిమాలో. చెప్పేస్తారు ఇసుకనే ట్రాక్ నాకు బాగా గుర్తు, హాఫ్ డేలో తీసారు అది. అవును, అది అక్కడ చిన్న బిఎన్ రెడ్డి హిల్స్ లో హాఫ్ డే, మార్నింగ్ మొదలెట్టి 1 o'clock ప్యాకప్. తర్వాత శివమణిలో ఎంఎస్ నారాయణ గారిది షేక్ ఇమ్మం, నాకు తెలుసు 10 షూటింగ్ స్టార్ట్ అయింది, 12:30కి ఆయన పంపించేశాడు. 2.5 hours ఆ ట్రాక్ షూట్ చేశాడు. ఎంత పెద్ద హిట్ అది. ఏం లేదు, కెమెరాలు పెట్టారు అంతే, ఫోన్ కాల్స్ 4 అటెండ్ చేయడం. సేమ్ థింగ్ ఆలీది కరెక్ట్. సో అదే అన్న, కంప్లీట్ కామెడీ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ తీయగలిగితే బాగుంటుంది. మళ్ళీ ఈజ్ బ్యాక్ అంతే. వస్తాడంటే పూరిని ఎవరో ఎప్పుడు తక్కువగా అంచనా వేయద్దు. నేను అదే అంటాను, ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, ఓకే మేబీ, బట్ మళ్ళీ అంతే వేగంతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. అతని దగ్గర గొప్పతనం అది. ఇప్పుడు మీరు ట్రావెల్ చేసిన వాళ్ళు, మీరు తిరిగిన దానిలో నేను ఎందుకు హీరో అవ్వకూడదని మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? అంటే ఉండేదిలే మధ్యలో, అంటే ఇట్లా స్క్రీన్ మీద కనబడుతున్నావు, యువర్స్ లాంగ్లీ ప్రోగ్రామ్ ద్వారా 100 ఉత్తరాలు మీకు వచ్చేది. కానీ ఆ టైంలో మైండ్ సెట్ ఎలా ఉండదు అంటే, ఇండస్ట్రీకి టెలివిజన్ వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు కదా ఇండస్ట్రీలో. కరెక్ట్, అది ఇప్పటికీ ఉంది. నేను అప్పుడు నాకు తెలిసిన కొంతమంది డైరెక్టర్స్ని నాకు మంచి క్యారెక్టర్ ఏదైనా ఇవ్వండి అని అడిగాను అప్పట్లో చాలామందిని. అడిగితే ఏమి ఇచ్చారో తెలుసా నాకు, సినిమాలో యాంకర్ కావాలనుకో అలా 4-5 సినిమాల్లో నేను యాంకర్గా కనిపిస్తా. నాకు అర్థమైపోయింది ఇది వర్కౌట్ అయ్యేటట్టు లేలే వరకు వద్దు ఇది అనుకుని, ఇంకా అప్పుడు యాక్టింగ్ మీద ఇంకా ఆ థాట్ పోయింది నాకు. యాక్టింగ్ గురించి ఆలోచించే ఇది పోయి, ఓకే దీంట్లోనే మనం ఏదైనా స్పెషలైజ్ చేసుకుందాం, సింగింగ్లోను మ్యూజిక్లోను అన్నట్టుగా దిగానమాట.
ఆ ఏ చేత్తో అయితే నన్ను సింగం చేశాడో అదే చేత్తో మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేశాడు 2009. 2009లో ఇంక నేను ఎక్కెళ్ళను, 2009 నుంచి ముందుకే వస్తాను. బంపర్ ఆఫర్. ఆ సినిమాలో పాటలు విన్నాక భయ్యా నేను ఎస్పెషల్లీ నేను అనుకుంది ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసాడు, ఇంకొకడు ఆల్టర్నేటివ్ కొట్టేస్తాడు అనుకుంటే ఇంకా ఆ టైంలోనే తమన్ గారు, ఆ దేవి ఆల్రెడీ ఉధృతంగా ఉంది. సేమ్ ఒకే ఇయర్ తమన్ కూడా ఆయన అప్పుడు కిక్ సినిమా అదే ఇయర్ లో ఇద్దరం ఒకే ఇయర్ లో ఇంట్రడ్యూస్ అయ్యాం యాక్చువల్ గా. ఆ టైంలో ఒక పక్క కిక్ హిట్టే, ఒక పక్క బంపర్ ఆఫర్ హిట్. అదే చెప్పే కదా 80/20 అది కూడా వర్కౌట్ అవ్వాలి. అది లక్ అనేది కూడా ఫేవర్ చేయాలి. టాలెంట్ ఈ తమ్మన్ గారు అంటే అసలు ఈజ్ అమేజింగ్ మ్యూజిషియన్, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా అలాంటిది. ఇది ఫ్యామిలీ ఒక రాజ్కోటి గారి దగ్గర నుంచి వర్క్ చేసి, వాళ్ళ ఫాదర్ కూడా పెద్ద మ్యూజిషియన్ కదా, శర్మ గారి దగ్గర నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వర్క్ చేసి మామూలు వ్యక్తులు కాదు వాళ్ళంతా. వాళ్ళంతా బాగా వెరీ వెల్ ట్రైన్ పర్సన్స్ వాళ్ళంతా. ఐఎమ్ నాట్ ఏ ట్రైన్ పర్సన్. నేను ట్రైన్ పర్సన్ ఓన్లీ నేను నాకున్న ఏదో ఆ చిన్న జ్ఞానాన్ని కొంచెం ప్రాపర్గా యూజ్ చేసి రాగలను. బట్ నేను కూడా చేయగలను, నాకు ఆ శక్తి ఉంది. విత్ ఇన్ 5 minutesలోనే నేను ప్రాపర్గా ట్యూన్ నేను, ఎందుకంటే నేను ఇన్ని సినిమాలు చేశాను, దాదాపు 25 films ఎన్నో చేశాను. మ్యాక్సిమం ఇప్పటి వరకు ఏది కూడా నేను ఫస్ట్ ట్యూనే ఓకే అయిపోతున్నాను. అంటే డైరెక్టర్ చెప్పేది కరెక్ట్గా వింటాను, విన్నదానికి నేను మ్యూజిక్ ట్యూన్ చేయగలుగుతాను. ఇప్పుడు బంపర్ ఆఫ్లో ఎందుకే రమణమ్మ సాంగ్ కూడా దాన్ని బేస్ ప్రాపర్ ఓపెనింగ్ పీస్ మేము అది ఒకటి శ్రీకాకుళంలో దివిలి పొడుగు మనిషి అని ఒక ఆయన ఉండేవాడు, నేను చూడలేదు. ఆయన చిన్నప్పుడు క్యాసెట్స్ ఉండేవి, రంగం వెళ్ళిపోయానే నారాయణ ఇలాంటి పాటలు చాలా పెద్ద హిట్లు అవన్నీ కూడా చిన్నప్పుడు వినేవాళ్ళం, రికార్డింగ్ డాన్సుల్లో వాటిలో వేసేవాళ్ళం. అందులో మహారాణి శ్రీ వాళ్ళ ఆవిడికి ఉత్తరం రాస్తాడు ఆయన ఆ పాటలో. అది తీసుకుందారా అని జగన్ గారి ఐడియా అది. ఎందుకంటే మనం ఈ సాఫ్ట్వేర్ ఈ రెసిషన్ మ్యాక్సిమం సగం టాపిక్ ఆ సాకీలో కొట్టేస్తే పాట మనకి ఈజీ అయిపోద్ది. డ్యూరేషన్ ఆఫ్ అంటే పాటకు డ్యూరేషన్ ఉంటుంది కదా 4 minutes. ఈ మ్యాటర్ అంతా మనం చెప్పాలంటే చాలా పెద్ద పాట అయిపోద్ది. ఈ దీంట్లోనే సగం కొట్టాయి. ఈ అమెరికా నుంచి తట్టపుట్ట సర్దుకుని వచ్చేస్తున్నారు, దుబాయ్ ఎయిర్పోర్ట్ అప్పుడే రెసిషన్ గురించి బాగా మాట్లాడుకో పీక్లో ఉందన్నమాట అని చెప్పాడు. ఫర్ ద ట్యూన్ 2 hours అయిపోయింది మొత్తం కంప్లీట్గా. భాస్కర్ భట్ల అక్కడ ఉన్నాడు, తర్వాత ఇద్దరం కలిసి తను ఏదో రీసెర్చ్ చేసుకున్నాడు, సాఫ్ట్వేర్ అన్నీ రాసుకున్నాడు, అయిపోయింది ఫటాఫట. మిగతా ట్యూన్స్ కూడా అన్నీ అంతే, అన్నీ సింగిల్ ట్యూన్సే ఆల్మోస్ట్ అన్నీ కూడా. సేమ్ మళ్ళీ ఇక్కడ భాస్కర్ భట్ల గారు కలిపారు కాబట్టి చెప్తున్నాను. భాస్కర్ భట్ల వారు కూడా జర్నలిజం ఈనాడులో పనిచేస్తూ ఉన్నారు. పూరి గారికి ఫస్ట్ నుంచి సింగిల్ కార్డ్ మొత్తం ఇప్పటి వరకు ఆయన పూరి గారు ఎన్ని సినిమాలు చేస్తే దాదాపు అన్ని సినిమాలకి మ్యాక్సిమం ఉంటాడు. ఆయనతో ఎలా ఉండేది భయ్య మీ జర్నీ? నాకు ఈ రోజుకి భాస్కర్ భట్ల గారి నుంచి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇస్తే తను లిరిక్ ఇస్తే ఒక అక్షరం కూడా మార్చే అవకాశం ఉంటుంది మాకు. అంత టైమింగ్లో ఉంటుంది. అంటే మేక్ ఇలా గోడ కొట్టులో దింపుతాడు సింక్ అన్న, ఇది పట్టుకుంటుంది, ఇది అడ్డం పడుతుంది. ట్యూన్కి ఏదైనా ఒక అక్షరం ఎక్కువైనా అడ్డం పడుతుంది, లేదా దాన్ని మనం సాగదీయాలి, అడ్జస్ట్ చేయాలి, ఇలాంటి ఫిలాసఫీ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇది ఏమీ లేకుండా 100% పర్ఫెక్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్కి లిరిక్ ఇచ్చే గొప్ప లిరిసిస్ట్ ఆయన. అఫ్కోర్స్ ఇంకా చాలామంది ఉంటారు, నేను పనిచేసిన వాళ్ళు చెప్తున్నా, అంత గొప్ప లిరిసిస్ట్. అండ్ ఆ నేటివిటీ మాస్ పల్స్, మాస్కి నచ్చే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అవి చాలా, ఉదాహరణకి ఒకటేంటి అసలు కొన్ని వందల పాటలు అతని. ఈ రీసెంట్గా కూడా ఇప్పుడు వెంకటేష్ గారిది గోదావరి గట్టు మీద చిలక రామచిలకవే అని అంత బాగుంది అసలు. గోదావరి గట్టు మీద రామచిలకవే, గోదావరి గట్టు మీద రామచిలకవే, రమణగోగుల్ గారి వాయిస్ నాకు భలే ఆనందం వేసింది. యాక్చువల్ మన భీమ్స్కి పాట పాడాను వేరే సినిమాలో. పాటకి వెళ్ళినప్పుడు అప్పుడు వినిపిస్తే ఎంత ఆనందపడిపోయానంటే, రమణగోగుల్ గారి వాయిస్కి ఒక భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉండింది. అమ్మో అసలు ఆ రోజుల్లో కానీ అసలు కళ్యాణ్ గారి పాటలన్నీ అంత అద్భుతమైన పాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది. వాళ్ళ కాంబినేషన్ అంటే అసలు డెడ్లీ కాంబినేషన్. కరెక్ట్, భలే ఆనందపడ్డాను నేను ఆయన పాడారు అంటే. కానీ భయ్యా ఇప్పుడు మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా చాలా మంది సింగర్స్ పిలిచి మీకు పాడే అవకాశం ఇచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్స్. వాళ్ళతో ఎలా ఉండేది మీకు సింక్? అంటే మెయిన్ వాళ్ళు ముఖ్యంగా
కీరవాణి గారు ఇచ్చారు మీకు. ఇచ్చారు కీరవాణి గారు. కీరవాణి గారు ఇచ్చారు. ఫస్ట్ మీకు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, బాచి గారు, హారిస్ జయరాజ్ గారి దగ్గర పాడాను. తర్వాత యువన్ శంకర్ రాజా గారి దగ్గర హైయెస్ట్ ఫిల్మ్స్ పాడాను. ఓ అసలు మాక్సిమం మ్యాసివ్ హిట్స్ అన్ని. ఆయన సినిమాలన్నీ తెలుగులో 70 సినిమాలన్నీ ఆల్మోస్ట్ అన్నీ నేనే పాడేశాను. ఓకే. నీకు ఉదాహరణకి పందెంకోడి దగ్గర నుంచి మొదలైంది జర్నీ. పందెంకోడిలో ఓణి వేసిన దీపావళి దీపావళి ఓకే, అది ఫస్ట్ నేను ఆయన పాడింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ వెన్నెల కంటి గారు రైటర్ అప్పుడు. ఇంకా ఆ కాంబినేషన్లో చాలా సినిమాలు, పొగరు, విశాల్ అన్ని విశాల్ సినిమాలు, తర్వాత మన ఈయన ఎవరు సింబు గారి సినిమాలు, వల్లభ, మన్మథ, తర్వాత ఇంకా చాలా ఫిల్మ్స్ నెంబర్ ఆఫ్, మన ధూల్పేట అని ధనుష్, ఇవన్నిట్లో కూడా మొత్తం దాదాపు ఎక్కువ సాంగ్స్ పాడాను ఆయన దగ్గర. యువన్ శంకర్ రాజా గారి ఎక్కువ పాడారు, చాలా ఎక్కువ పాటలు పాడా. అంటే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లోనే పాడతారా మీరు? మిగతా తెలుగులోనే పాడాను. తమిళ్లో ఒక 2-3 పాటలు పాడాను నేను. కన్నడలో కూడా ఒక 2 పాటలు పాడాను. తెలుగులోనే ఎక్కువ పాటలు పాడాను. తర్వాత మన ఆర్పి పట్నాయక్ గారికి పాడాను. మన ఇంకెవరు రమణ గోల్ గారికి పాడాను. ఆర్పి పట్నాయక్ గారికి ఏం పాటలు పాడారు? భరద్వాజ్ అన్నయ్య గారిది అప్పుడు ఏదో సినిమా రామచిలక, ఏదో లయను సాయి కిరణ్ ఓకే హీరోయిన్స్. ఆ సినిమా పేరు చిలక, రామచిలక, రామచిలకమ్మ కైండ్ ఆఫ్ అదే. అందులో సాంగ్ పాడాను అప్పుడు ఆర్పి గారికి. తర్వాత చిరంజీవి గారి సినిమా హిట్ అయిందని రామ చిలకమ్మ టైటిల్ కట్ చేసి పెట్టారు. కీరవాణి సార్కి ఏమో మన మర్యాద రామంలో రాయి 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 సాంగ్ నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సార్ కనిపిస్తుంది. సార్ మళ్ళీ పిల్లలు సార్ ఇప్పుడు అడగండి నేను మళ్ళీ కిరవాణి గారితో సార్ పాట మళ్ళీ సార్ పాడారు. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కానీ మీకు అదే నాకు క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక హిట్ రేట్, సక్సెస్ రేట్ ఉన్నప్పుడు ఏదైనా సరే రిపీట్ అవుద్ది భయ్య. అవును. కానీ మీకెందుకు అవ్వదు? అవ్వలేదు. ఎందుకు అవ్వదు? నాకు అర్థం కాదు. నేను కూడా మిమ్మల్ని గురించి ఆలోచించినప్పుడు ప్రతి వీక్ నేను ఎవరిని చూసినా జనకపోయిన సెలబ్రిటీస్లో ఖచ్చితంగా ఐమాక్స్ దగ్గర నాకు ఎదురుపడే ఒక మనిషి నువ్వే. అది ఎందుకు ఆయనకి చాలాసార్లు అదొక్క విషయంలో బాధ కలుగుతుంది. ఎందుకో నాకు అర్థం కాదు. అంతెందుకు ఇప్పుడు పర్లేదు, ఆయన తిట్టినా ఏమనుకోడు. కానీ కరుణ్ కుమార్ పలాస సినిమాకి అంత మంచి మ్యూజిక్ చేసి ఏం పాట భయ్యా, నెక్స్ట్ సినిమాకి నన్ను పెట్టుకోలేదు దుర్మార్గుడు. చూడు ఎందుకు పలాసాకి. అవును, పలాస ఫస్ట్ మొత్తం వినపడింది. మొత్తం పలాస 1978 అనేది వినపడింది. మీరు నటుడుగా మాకు తెలియదు కదా ఫస్ట్ థియేటర్కి వెళ్ళిందాక. ముందు విడుదలైన పాటలన్నీ ఏం పాటలు పోయావి? నాది నక్కెలెస్ గొలుసు అన్ని బాగా వచ్చాడాలప్ప అన్ని అవి జనపదాలు తీసుకుని చేసాం. అవన్నీ కూడా అన్నీ సూపర్ హిట్ ఆడియో. అది బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత బాగుంటుంది. అదే కదా, దానికి 25 days 30 days బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. ఎందుకంటే చాలా చిన్న బడ్జెట్ భయ్య. ఆ బడ్జెట్లోనే నేను ఒక చిన్న పిండినే ఒక మంచి రొట్టిగా చేశా. బాగా ఇంకా ఏం చేస్తాం ఇంకా అప్పుడు. కానీ మీకు అంత పరిచయం ఉంది, ఫైట్ చేయలేదా? అయింది, అది కూడా అయింది. కానీ జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఒక విషయంలో కొంతమంది ఏంటంటే జనరల్గా విజయాన్ని పెంచుకోవడానికి నెక్స్ట్ ఇంకొంచెం బిగ్ స్టెప్కి వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది కొంతమంది. కరెక్టే. కానీ ఇప్పుడు కరుణ్ కుమార్ అనే పేరు బాగా వినపడింది పలాసకి. ఇది మీరు కరుణ్ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా అడగండి. నేను అడుగుతాను. దెప్పుతూనే ఉంటాను ఆ వ్యక్తిని. సార్ నవ్వు అది కామెడీ అయిపోతుంటుంది దెప్తే చివరికి టాపిక్. కానీ ఇప్పటికి కూడా మీరు ఏమైనా అనుకోండి, నాకు కరుణ్ కుమార్ అనగానే పలాసనే గుర్తొస్తుంది. ఆ రోజు ఆ మ్యూజిక్ కానీ మనందరం ప్రసాద్ ల్యాబ్లో కూర్చొని చాలా ట్రావెల్ చేసాం భయ. మ్యూజిక్కి చాలా ట్రావెల్ చేసాం. ఆయన మంచి ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ నక్లిస్ గోల్స్ అనే పాట ఆయనే తీసుకొచ్చాడు ఆ పాటని. ఎందుకంటే అది మా ఏరియాలో చాలా పాపులర్ జానపదం. వైజాగ్ ఈ పాట మీరు చేయాలి ఇది అని చెప్పి ఫోర్స్ చేసింది ఆయన. ఫస్ట్ నేను వద్దన్నాను. లేదు సార్ ఇది తెలుసా అంటే నాకు ఆయన తీసుకొచ్చి వినిపించిన వెర్షన్ చాలా స్లోగా ఉంది. అది నీ పక్కన పడ్డది లేదు చూడ ఇంత స్లో పేస్లో ఉంది. ఓకే, ఇది సినిమాకి వర్కౌట్ కాదు సార్ అని చెప్పి నేను ఫైట్ చేశా. కానీ లేదు ఇదే కావాలని మొండి పట్టు పట్టాడు. ఓకే, దాన్ని టెంపో పెంచి చేసాం, వర్కౌట్ అయింది. సో అట్లా చాలా ఇన్పుట్స్, మంచి ఇన్పుట్స్ ఇచ్చాడు ఆయన సినిమాకి సంబంధించి. అవన్నింటినీ తీసుకుంటూ జాగ్రత్తగా అసలు చాలా కష్టపడ్డాం. హీనోస్ అదే దానికి ఎంత కష్టపడ్డాం, ఏం చేసాం అనేది అతనికి తెలుసు. బట్ ఓకే, మేబీ నేను అనుకున్నాను ఇంకా సరే నెక్స్ట్ సినిమా అంటే పెద్ద బ్యానర్ చేశాడు. పెద్ద బ్యానర్కి వచ్చేటప్పటికి కొంచెం వాళ్ళ చాయిస్ ఆఫ్ ఇవి కూడా ఉంటాయి. హీరో చాయిస్, నిర్మాత చాయిస్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అప్పుడు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తే ఆయనకి వెళ్ళిపోద్దేమోనని అదొక టెన్షన్ ఉంటుంది. అదొక రకరకాలు సినిమా ఇండస్ట్రీలాగా అన్ని లెక్కల్లో వెళ్ళిపోతుంటుంది బేసిక్గా. అంత లెక్కల వ్యవహారం ఇదంతా. కానీ
మీ అనుకున్న ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు 2080 అనుకుంటే ఇందులో సక్సెస్ రేట్ కూడా ఇంపార్టెంట్ కదా భయ్యా. మీ పాటలు హిట్ అయినాయి కానీ మీ పాటలు హిట్ అయినంత సినిమాలు హిట్ అవ్వలేదు. అది మెయిన్ కొన్ని అది ఒప్పుకుంటారుగా కొంచెం. డెఫినెట్గా ఒప్పుకుంటాను. ఇప్పుడు అదే అన్న సినిమా సక్సెస్ అయితే ఇది వేరు. ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు అది ఒక పెద్ద ప్రాజెక్ట్. మీ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ దేవుడు చేసిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, బిగ్గెస్ట్ బడ్జెట్. నాకు ఆ సినిమాకి దాదాపు నాకు 45 లక్షలు ఇచ్చారు ఆ టైంలో, ఆ రోజుల్లో. ఆ పాటలన్నీ కూడా అద్భుతమైన సూపర్ పాటేషను, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, టాప్ సింగర్స్ ఇన్ ఇండియా, పెద్ద సింగర్స్ అప్పుడు ఆ టైంలో ఎవరు, ఉదిత్ నారాయణ గారు, శ్రేయ ఘోషల్ గారు, అదనాన్ సామి గారు, చిన్మయి, ఇలా సుఖేంద్ర సింగ్, ఇలా అందరు పెద్ద వాళ్ళందరితో పెట్టి చేసిన ఆల్బమ్ అది. కానీ భలే ఉంటే ఆల్బమ్. అన్ఫార్చునేట్లీ మూవీ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే అది కూడా నాకు ఇప్పుడు అర్థం కాదు లాజిక్. ఒక మూవీ ఫ్లాప్కి టెక్నీషియన్కి సంబంధం ఏంటనేది నాకు ఇప్పుడు తెలియదు. కానీ ఆ పాటలు చూసి కూడా మళ్ళీ మీకు ఎవరు అదే నవ్వుకుంటారు ఇప్పటికి. అందరూ అంటారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారా అని చెప్పి ఆ సినిమాకి వర్క్ చేసిన అందరూ నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, కానీ వాళ్ళే మళ్ళీ పిలవలేదు. అది నిజంగా అదే అంటే 80/20 అయి ఉంటుంది. దానికి మనం ఏం చేయలేం. కానీ దాన్ని ఈజీగా తీసుకొని మూవ్ ఆన్ అవటం కూడా చాలా ఎగ్జాక్ట్లీ అంతేగా. ఇప్పుడు దానికోసం నేను బాధపడుకుంటూ అక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అది నేను 100% పూరి జగన్నాథ్ అని నేర్చుకున్నది అది. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆఫీస్లో నేను తనతో చాలా సంవత్సరాలు ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. మార్నింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా టెన్షన్ ఉండదు మనకు. అలా కూర్చొని కూల్గా కాఫీ తాగుతూ ఉంటాడు. 11, 11:30, 1 గంటకి ఈ టాక్స్ రిలీజ్ అవుతుంటాయి కదా, అక్కడి నుంచి సూపర్ హిట్ టాక్ వస్తే కొంచెం మళ్ళీ వేస్తాడు మనిషి. ఆ రోజు లేస్తారు, వచ్చిన వాళ్ళందరూ హగ్గించుకుంటాడు, ఇదంతా అవుతాడు. ఫ్లాప్ టాక్ వచ్చింది అంటే సైలెంట్గా ఉంటాడు మనిషి, బాధపడుతున్నట్టు ఉంటాడు, మళ్ళీ కామ్గా ఉంటాడు. నిశ్శబ్దం ఉంటుంది, మాట్లాడుతుంటాడు, కామ్గా ఉంటాడు. సాయంత్రం వరకు ఆ మూడు అలా కంటిన్యూ అవుతుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు కదా, నెక్స్ట్ డే ఆ సినిమా తీసిన మనిషి ఈయన అనేటట్టు ఉంటాడు. మళ్ళీ మామూలుగానే ఫ్రెష్ థాట్స్ వచ్చేస్తాడు. ఓకే అయిపోయింది అంటుంది దానికి. అంతే, ఆ 1 డే ఉంటుంది ఆ ఫీలింగ్ మనిషికి. సో అది ఆ నేచర్ అనేది కొంచెం అతను చూసి అలవాటైంది బాగా. ఓకే మనం రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది. కానీ మీకు ఆర్జీవి గారు కూడా ఈజీ సోర్స్ మీకున్న దానిలో, మీకున్న పరిచయాలు. ఆయనకి ఎందుకు చేయలేకపోయారు భయ్యా? చాలాసార్లు అడిగారు, ఆయనే అడిగారు చేయమని, కానీ నేను ఆయన సరిపోలేదు మీకు. అలా కాదు, ఇప్పుడు కొన్ని మైండ్ సెట్లు సెట్ అవ్వవు బేసిక్గా, అంతే. నాకు కరెక్ట్ సెట్ కాదని అనిపించింది నాకు బేసిక్గా ఆ టైంలో. అవునా? ఆయన అడిగిన టైంలో అంటే ఎలా ఉంటుందంటే, రఘు ఇది ఒకటి అనుకున్నాను, నాకు ఇందులో సాంగ్ కావాలని చెప్పి ఆయనే పాడి వినిపించేశారు ఒక పాట. దానికి నేనెందుకు చేయడం, మళ్ళీ ఆయనే చేసేసుకోవచ్చు కదా అనుకున్నాను. అయితే పూరి అడిగాడు, ఎరా రాము గారు ఇచ్చి చేసావన్నారు. నేను చేసేది ఏముంది, కొత్తగా ఆయనే చేసుకున్నారు కదా, వాళ్ళకి దానికి మనం ఏదో ఆర్కెస్ట్రేషన్ రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది దానికి అని సింపుల్గా తప్పించేసుకున్నది. ఓకే, అలా ఇష్టం లేకుండానే. అంటే ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ కూడా మనం చూసుకోవాలి కదా ఆ టైంలో. కొంచెం ఆ టైంలో దానికి అవన్నీ మీరు లెక్కలు అడిగితే ఆయన చెప్పే అంత ఓపిక ఆయన ఏముండవు. ఇది కావాలంటే అంటే లేదు ఇదే చేయంటారు, ఇవన్నీ ఉంటాయి అక్కడ. మన ఒపీనియన్ కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి ఉన్న చోట మనం పని చేయగలుగుతాం. ఓకే, 1 man షో దగ్గర మనం వర్క్ చేయలేం కదా బేసిక్. ఆయన 1 man షోనే, 1 man షో అది. మీరు అవునన్నా ఇంకా ఆయన దగ్గర యాక్టింగ్ చేయొచ్చు. అదే అది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వద్దాం భయ్యా, మ్యూజిక్ డైరెక్షన్ అనేది మనం ఇద్దరం యాక్సెప్ట్ చేసుకున్నాము. సక్సెస్ మెయిన్ కీ రోల్. దాని తర్వాతనే. అవును. ఇందులో ఇప్పుడు మళ్ళీ అలా కాదు, విచిత్రం ఏంటంటే ఇప్పుడు అహనా పెళ్ళంటే సినిమా చేశాను. అవును, 2011. అల్లరి నరేష్ గారు సినిమా 100 days ఆడింది. అది 100 days షీల్డ్ కూడా ఇచ్చారు. అదే బ్యాన్లో మళ్ళీ పిలవలేదు నన్ను. అది అర్థం కాదు. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయితే అనుకుందాం, ఓకే ఫ్లాప్ అయింది కాబట్టి టెక్నీషియన్ పిలవాలి. హిట్ అయిన కంపెనీలు కూడా పిలవాలిగా. పైగా చాలా క్లోజ్ నాకు, ఎవరు ఆ ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారు కానీ ఉన్నాయి. ఎప్పుడు ఆయనే అంటారు, మీకు ఒక ఉండిపోయిందండి చేయాలండి మీకు అంటారు. సార్ 2 పుష్కరాలు అయిపోయింది సార్, ఆ పుష్కరం సినిమా వచ్చి జోక్ చేస్తూ ఉంటా. కానీ అప్పట్లో వాళ్ళు అన్ని ఫ్లాప్లు అవుతున్న టైంలో ఇది అహనా పెళ్ళంటే హిట్, పెద్ద హిట్, అది మ్యూజికల్ హిట్ అది. ఆయనే అంటుంటారు, మీకు ఇవాళ బాకీ ఉన్నాను అంటుంటారు. ఆ బాకీ ఎప్పుడు తిరుగుతారో అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఒక సినిమా పెద్ద సినిమానా చిన్న సినిమా అని తేల్చేది మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా భయ్యా? కాదు. మరి అలాంటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఎందుకు అవకాశం? అది
వాళ్ళకి ఉండాలి అంతే వాళ్ళ అంటే నేను మీరు వచ్చారని మీ గురించి మాట్లాడట్లే, నా పాయింట్ నాకు అర్థం కాని పాయింట్ లాజిక్. ఒక సినిమా హిట్ అవటానికి కానీ ఫ్లాప్ అవటానికి కానీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామెన్ ప్లస్ అవుతారు, లేదంటే కొంచెం మైనస్ అవుతారేమో, కానీ సినిమాకి అది సినిమా పడిపోవటానికో సినిమా ఫ్లాప్ అవటానికో వీళ్ళు కారణం కాదనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అవునా? అంతే. షూర్ కదా? అది నాకు తెలిసి మొత్తం తప్పంతా టెక్నీషియన్స్ మీద, హీరోయిన్ మీద నెట్టేస్తారు భయ్య. ఓకే. అవసరమైతే హీరోయిన్ ఐరన్ లెగ్ అంటారు. పాపం అమ్మాయికి తెలియదు కాబట్టి హీరోయిన్ ఈ అమ్మాయి పెట్టుకుంటే ఐరన్ లెగ్ అండి, సినిమాలు ఫ్లాప్ అవుతాయి అంటారు. పాప ఆ పిల్ల చేస్తుంది అసలు అరగకూడదు. కానీ అది ఏదో అదొక దిక్కుమాల సాంప్రదాయం అనేది ఫస్ట్ నుంచి. కానీ అలాంటి ఐరన్ లెగ్గులు పెద్ద పెద్ద హిట్లు, కోట్ల రూపాయల చీల్చి చెండాడేశారు. తర్వాత ఇలా ఫస్ట్లో మీరు చెప్పిన పేర్లు నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ డేట్ల కోసమే ఈ కుహానా పెద్ద డైరెక్టర్లు అనుకునే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి వాళ్ళ డేట్లు తీసుకుంటారు. అదే అంట కదా, ఎలా ఉంటే అలా మార్చేసుకుంటూ ఉంటారు. ఎవరికి అనువుగా వాళ్ళు ఒక వర్షన్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మన బాస్ ఎవరైతే పూరి గారు ఉన్నారో, ఆయన అనేక సినిమాల్లో ఆయన చేశారు, మంచి మంచి సినిమాలు. పెద్ద బద్రి తర్వాత మన రాంబాబు చేశారు, కెమెరామెన్ గంగతో రాంబాబు. ఇట్లా చేసినప్పుడు ఒక పాట కానీ మీకు ఒక ఛాన్స్ కానీ వస్తే అంటే ఆ మనిషికి ఉండే ఆరా వేరు కదా. యాక్చువల్లీ గంగతో రాంబాబు సినిమాకి నాకేద్దాం అనుకున్నాడు పూరి. అదే నాకు వినపడింది ఆ టైంలో, అందుకే అడుగుతున్నాను. దేవుడు చేసిన మంటల టైంలో కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడు, వర్క్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. నెక్స్ట్ కళ్యాణ్ గారి సినిమా కూడా నువ్వే చెద్దుగలరా అని తను మాట్లాడడం కూడా జరిగింది. కానీ లాట్ ఆఫ్ ప్రెషర్స్ బై ఆ టైంలో చూశాను కదా. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మనం ఈ టాలెంటు, ఈ లక్కు, ఇది ఒకటి కాకుండా లాబియింగ్ అనేది కూడా ఒకటి చాలా పెద్ద లాబియింగ్ అనేది చాలా మెయిన్ కీ రోల్ చేస్తుంటుంది. నువ్వు డైరెక్ట్గా చేయగలదు, నీ తరపున కొన్ని వచ్చి లాబింగ్ చేస్తుంటారు. చేయగలిగితే అసలు ఇంకా ఆప్షనే ఉండదు మనకి చేతిలో చేయడానికి కూడా. నేను అక్కడ నా కళ్ళతో నేను చూశాను. నేను పేర్లు చెప్పను కానీ బ్యాంకాక్లో మేము అది ట్యూన్ చేయడానికి వెళ్ళినప్పుడు అదే రోజు తను ట్విట్టర్లో పెట్టాడు, అనౌన్స్ చేశాడు, నేను చేయబోయే నా నెక్స్ట్ సినిమా టైటిల్ కెమెరామెన్ గంగతో రాంబాబు విత్ పవన్ కళ్యాణ్ గారు అని పెట్టగానే బ్లాస్ట్ అయిపోయింది న్యూస్. బ్లాస్ట్ సాయంత్రం 7:30 ఎప్పుడో పెట్టాడు ట్విట్టర్లో. నాకు బాగా గుర్తు, పక్కన ఉన్నాను. అప్పటికి పేజీలు మార్చుకొని పెట్టుకున్నాం భయ్యా మేము ఆ న్యూస్, అంత పవర్ఫుల్ ఆ రోజు. నెక్స్ట్ డే ఈవినింగ్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ బ్యాంకాక్ వచ్చేసాడు. సొంత డబ్బులు వేసుకొని, సొంత టికెట్ వేసుకొని వచ్చేసి పూరి గారు ఈ సినిమా నేను చేస్తానని చెప్పి అడగడానికి వచ్చారు. అదే టైంకి పొలాచిలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి హైదరాబాద్ కళ్ళారా చూశారు మీరు? ఇవన్నీ కళ్ళతో చూస్తున్నాను నేను. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ ఆఫీస్లో మీరు బ్యాంకాక్లో ఉన్నారు, పూరి గారి పక్కనే ఉన్నా. ఒరే వచ్చాడు అని చెప్పాడు నాకు. దాక్కున్నాడు మనోడు, దొరకకుండా చాలాసేపు ఆయన దొరికిపోయాడు. అదే టైంకి ఇక్కడికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళాడు కళ్యాణ్ గారి దగ్గరికి. అది కూడా తెలిసింది మాకు. తర్వాత ఇక్కడ ఆఫీస్కి రాగానే ఇంకొక గ్యాంగ్, ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ తరఫున ఇంకో గ్యాంగ్ వచ్చారు. ఇలాంటి వీటిలో నాలాంటి పెట్టగాడు ఎలా తట్టుకోగలుగుతాడు భయ్య? ఇప్పుడు అన్నాడు జగన్ కూడా సర్లే రఘు అంతే, అదే సర్లే రఘు అయింది చివరికి. సర్లే రఘు ఇంకోసారి చూద్దాం సారీ అన్నాడు. అన్ని ప్రెజర్స్ ఉంటాయి. అది మనం అంటే సరదాగా నవ్వుతూ చెప్తున్నాం కానీ తప్పితే నాకే వాళ్ళు పోయిందని బాధ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ ఆ టైంలో ఉంటుంది కదా భయ్య. మీకు గుర్తుందో లేదో, నేను మీతో మీరు నాతో చెప్పారు, నన్ను హక్ చేసుకొని పూరి ఆఫీస్లో భయ్యా ఒక బ్లాస్ట్ న్యూస్ వస్తుంది, అది నా చేతితో నేను చెప్పను, మీకు నేను చెప్తా, అస్సలు మీరు ఊహించరు భయ్యా అన్నారు. అది నాకు తెలుసు. ఆ తర్వాత నేను మీతో మాట్లాడాను కూడా, ఏమైందంటే ఇంతకంటే 100 రెట్లు బాధపడ్డారు ఆ రోజు నాతో. 2 ట్యూన్స్ చేసుకున్నాను అప్పుడు దానికి కళ్యాణ్ గారి కోసం. అసలు చెప్పాను థియేటర్లో ఎవడు ఖాళీ కూర్చోడు అనమాట. ఈ రోజు నేను ఛాలెంజ్ ఇచ్చుకున్నా, అలాగే నేను ట్యూన్స్ అలా పెట్టి కూర్చున్నా, ఎప్పటికైనా రాకపోద్దా ఆయనతో పనిచేసే అవకాశం, అవి ఆ ట్యూన్స్ ఆయనకి తీసుకెళ్ళిస్తా. కుర్చీలో ఎవడు కూర్చోరు, ఎమ్మెల్యే వాళ్ళకి కూర్చోరనమాట. అలాంటి పాటలు చేశా, ఉత్తికి ఆరేసాను మొత్తం. ఎందుకంటే నాకు ఆయన స్టైల్ తెలుసు, ఫస్ట్ చూస్తున్నాం కదా ఆయన ఏవే పాటలు ఇట్టాయి అనే దాని మీద నాకు రీసెర్చ్ ఉంది నా దగ్గర. ఫ్రమ్ ది బిగినింగ్ రమణ గోగుల్ గారి దగ్గర నుంచి కానీ, మణిశరం గారి దగ్గర కానీ, ఆయన పాటల్లో ఎలాంటి దేవిశ్రీ ప్రసాద్ ఆయన చేసిన పాటలు కానీ
సో కొన్ని సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఎందుకు బ్లాక్ బాస్టర్స్ అనే దాని మీద ఒక రీసెర్చ్ ఉంది. దాని తగ్గట్టుగా నేను కొన్ని ఒక ట్యూన్ బ్యాంక్ చేసి పెట్టుకున్నాను అనమాట. అప్పుడు దానికి అలా వరుసగా కుదరలే. అదే అన్నా కదా, ఇక్కడ అన్నీ చాలా ఒక్కటే కాదు, చాలా రీజన్స్ ఉంటాయి మనకి అవకాశం రావడానికి. చాలా కష్టం అబ్బా, చాలా కష్టం. ధైర్యంగా ముందుకెళ్ళడం అనేది చాలా, అంటే మనం డేలా పడ్డాం అంటే అయిపోతాం. ఏ రోజైతే మనం డేలా పడ్డామో, డిప్రెషన్లోకి వెళ్ళామో అయిపోయింది. ఆ రోజుతో మన కెరియర్ కథం, మన లైఫే స్పాయిల్ అయిపోతుంది. నేను చెప్పాను చూడు, చాలామంది తెలిసిన అబ్బాయిలు తాగుడుకు బానిస అయిపోయి, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రోగాలు తెచ్చుకొని సూసైడ్ చేసుకొని ఇప్పటికి అది చాలా, అంటే ఇంకో పని చేసుకోవచ్చు కదంట. నేను డిప్రెషన్లోకి వెళ్ళాను అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్తో ఆలోచించే బ్రెయిన్ అందరికి ఉండదు భయ్య. అది నిజంగానే బతకడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి కానీ వాడు అలా ఆలోచించడు. నా పాయింట్ మీ పాయింట్ నాకు అర్థమైంది. సో సాడ్ భయ్య. నాకు అంటే ఐ నో యువర్ జర్నీ. నాకే వింటున్నోడికి ఇలా ఉంటుంటే పడ్డోడికి ఎలా ఉంటుంది అనేది నాకు తెలుస్తుంది. అంటే ఓకే, లైఫ్ కదా, లైఫ్ ఈజ్ లైక్ దట్. కానీ ఓకే, ఏ రోజు మన ఫైర్ని అయితే మనం తగ్గించకూడదు. మనం మంట తగ్గించామంటే ఆరిపోయినట్టు ఆ రోజుతో జీవితం, అది అంతే. కానీ ఇది ఎట్లాగో మనం కొంచెం డల్ మూమెంట్స్ మాట్లాడుతున్నాం కాబట్టి, బాలు గారి మరణం భయ్య అసలు అది ఎందుకంటే ఒక 2 దశాబ్దాల పాటు వచ్చిన సింగర్స్ మొత్తానికి ఆయన మీద ఒక 4 దశాబ్దాల పాటు ఈయన ఎవరిని రానిరు, ఈయన ఏకఛత్రాధిపత్యం వహించాలి, ఈయనే సింగరు, అందరి హీరోలకి ఈయనే పాడతాడు అనుకునే దగ్గర నుంచి పాడుతా తీయగా అనే ఒక ప్రోగ్రాం ద్వారా కొన్ని వందల మంది సింగర్స్ని ప్రొడ్యూస్ చేశారు భయ్య ఇండస్ట్రీకి. అంటే ఆ స్వార్థం ఉన్నోడైతే ఇలా చేయడు కదా, చేయరు. వీటిలో నుంచి ఆ వచ్చిన ఎరాలోని పిల్లలందరూ తెలుసు నాకు, వ్యక్తిగతంగా, పర్సనల్గా, ఫ్యామిలీ లాగా, ఫ్రెండ్స్ లాగా ఉండేవారంతా. ఆయన గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రంథం చెప్తారు భయ్య, ఒక పుస్తకం. ఆయన గురించి మీకు తెలిసింది ఇప్పుడు లైఫ్లో మనకి ఒక ఇది స్టార్ట్ అయింది ఆ వ్యక్తి నుంచే, ఆ మహానుభావుడి నుంచే. ఆయన పాడిన పాటలు మన కాలేజీల్లో పాడడం, అక్కడి నుంచి మొదలైన జీవితమే. అంటే ఒక గురువు ఆయన నాకు. నీకు లైఫ్లో నీకు మ్యూజిక్లో గురువు ఎవరంటే బాలు గారు అని చెప్తాను నేను. ఎందుకంటే ఆయన పాటలు పాడి అవి నేర్చుకొని, అవి పాటల పోటీల్లో పాడి వాటికి ప్రైజులు తెచ్చుకొని ఆ కాన్ఫిడెన్స్తో ఇండస్ట్రీకి వచ్చాం. చాలా కాలం ఆయనలాగే పాడేవాడిని, ఇమిటేట్ చేస్తూ. పాడుతుంటే కూడా చక్రి తిట్టాడు నేను. చక్రికి ఆ విషయంలో నేను జీవితాంతం రుణపడి ఉంటా. బాచీలో లక్ష్మి పాట పాడినప్పుడు నేను చాలా పొలైట్గా పాడాను, ట్యూన్ హమ్ చేయమన్నప్పుడు బాలు గారి స్టైల్లో. ఇది కాదు భయ్యా, ఇది పాడడానికి ఆయన ఉన్నారు. అది ఎలా పాడారు ఫస్ట్? లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చగ లక్ష్మి అని ఇలా సాఫిస్టికేటెడ్గా ఒక స్టైల్లో పాడాను. ఇది పాడడానికి ఆయన ఉన్నారు, నువ్వు పాడాల్సిన పని లేదు, ఆయనలాగా ట్రై చేయాల్సిన అవసరం లేదు నీకు, నువ్వేదైనా కొంచెం కొత్తగా ట్రై చేయి అని తను ఒక స్టైల్ పాడి చెప్పాడు. ఆ స్టైల్ని నేను క్యాప్చర్ చేసి కొంచెం బెటర్మెంట్ చేసుకొని అలా నేను మీకంటూ మీరు ఒక ఓన్ వాయిస్ని క్రియేట్ చేసుకుని, ఓన్ స్టైల్ని క్రియేట్ చేసుకోగలిగా. ఎందుకంటే అది బలంగా నాటుకుంది. అలాగే పాడితే మనం రాము. అప్పుడు ఉండేది కూడా చాలామంది సింగర్స్ కూడా ఘంటసాల గారు లాగో బాలు గారు లాగో పాడేవాళ్ళు తప్పితే వేరే కొత్తగా ట్రై చేసేవారు కదా. ఇప్పటికీ నేను అదే చెప్తాను అందరినీ, మీరు ఇలా పాడినంతకాలం మీకు వచ్చిన అవకాశాలు రావు, కొత్తగా ఏదో క్రియేట్. ఇప్పుడు రామ్ మిరియాల ఉన్నాడు, హీ హ్యాస్ హిస్ ఓన్ స్టైల్, తెలిసిపోతుంది. రామ్ మిరియాల పాట వినగానే అమ్మ రామ్ మిరియాల పాడుతున్నాడు. నాకు చాలా ఇష్టమైన సింగర్ తను, చాలా 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 అంటే ఏదో మట్టిలో నుంచి ఎగ్జాక్ట్లీ అలా వచ్చేస్తుంది. హైలీ టాలెంటెడ్ సింగర్ ఆయన, హైలీ టాలెంటెడ్ సింగర్. నాకు చాలా ఇష్టమైన సింగర్. నాకు చాలా కొద్ది మంది నచ్చారు సింగర్స్లో, ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట. సో అట్లా వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు రామ్ మిరియాల? నాకు పర్సనల్గా డీసెంట్గా, సేమ్ మేద్దరం ఒకటే అపార్ట్మెంట్, మేద్దరం మా ఇల్లు ఒకటే కమ్యూనిటీ. సో ఎప్పుడు కనిపించినా చాలా ప్రేమగా అన్న చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. నువ్వు అంత రెస్పెక్ట్ ఒకరా అవుతాడు, నేను తట్టుకోలేని అంటుంటా. సో ఈజ్ బ్రిలియంట్. అంటే క్వైట్ కామ్ ఉంటాడు మనిషి. అంటే నాకు తెలిసి చాలా వెరీ కామ్ గోయింగ్ పర్సన్. ఎవరైనా వస్తే కూడా చాలా బాగా వాళ్ళని చాలా మర్యాదగా రిసీవ్ చేసుకుంటాడు, చాలా ప్రేమగా పలకరిస్తాడు. ఈజ్ వెరీ నైస్ పర్సన్. సూపర్. అయితే సారీ, బాలు గారి గురించి మాట్లాడతాను. సో ఇలా ఇదే ఇంకెవరన్నా వచ్చినప్పుడు ఇలాగా ఇదని. అయితే బాలు గారితో నాకు ర్యాప్ చాలా తక్కువ. నేను ప్రైజ్ తీసుకున్న ఆయన చేతుల మీదే. కానీ ఆయన్ని కలవాలి అంటే లైక్ నాకు అంత అవకాశం లేకుండా పోయింది.
బేసిక్గా అంటే ఆయన ఎప్పుడు లెజెండరీ పర్సనాలిటీ అయినా సో చాలా కష్టమయ్యేది కలవడానికి. తర్వాత ఈ అప్పుడప్పుడు ఈ మన ఈటీవీలో స్వరాభిషేకం ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నప్పుడు అప్పుడు 1-2 సార్లు ఆయన కలిసే అవకాశం వచ్చింది. తర్వాత మన సింగర్ శ్రీకృష్ణ పెళ్లిలో ఆయన ఎప్పుడు కలిసినా మాట్లాడడానికి మాటలు వచ్చేవి కాదు. ఓ దేవుడి దగ్గర కూర్చొని మాట్లాడినట్టే ఫీలింగ్ ఉండేది నాకైతే ఆయనతో. ఈ అహనా పెళ్ళంట సినిమా రిలీజ్ అయింది 2011. అందులో చినుకుల రాలి అనే పాట రీమిక్స్ చేసాం. యాక్చువల్గా నాకు రీమిక్స్ చేయడం ఇష్టం లేదు, బట్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఆ పాటే కావాలి, అది రీమిక్స్ చేయాలి అన్నారు. చేశాను. నేను ట్రాక్ పాడినప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇంకెవరు వద్దండి మీ వాయిస్ బాగుంది మీదే ఉంచేద్దాం అన్నారు. ఓకే సార్ అని చెప్పి దాన్ని మళ్ళీ ఫైన్ ట్యూన్ చేసి నేను పెట్టేశాను. శ్రీకృష్ణ పెళ్ళిలో నేను వెళ్తుంటే బాలుగారు రఘు గారు అని పిలిచారు. కూర్చున్నా. గురుగారు చెప్పండి, మీరు చేసిన పని నాకు నచ్చలేదు అన్నారు ఆయన. అంటే ఏమైంది గురుగారు అన్న అంటే, మీరు ఆ చినుకుల రాలి పాట రీమిక్స్ చేశారు, అది నాకు నచ్చలేదు, కొన్ని క్లాసిక్స్ని టచ్ చేయకుండా ఉండడం మంచిది, ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకోండి అన్నారు. అది గురుగారు అది నా ప్రాబ్లం కాదండి, అది వాళ్ళు ప్రొడ్యూసర్స్ అడిగారు, అది అడిగినందువల్ల చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే నేను కూడా చాలా వద్దని చెప్పాను, ఎందుకంటే క్లాసిక్స్ జోలికి మనం పోకూడదు, వాటిని ఏమాత్రం కొంచెం అటు ఇటు చేసినా బండ బూతులు తిడతారు జనం అని చెప్పి వాళ్ళు ఫోర్స్ఫుల్గా చేయాల్సి వచ్చిందండి. అయినో ఫ్లేవర్ ఏం చెడగొట్టలేదనే ఫీలింగ్లో ఉన్నానండి అన్న. మీరు అనుకుంటే సరిపోద్దా, నాకు నచ్చలేదు అని చాలా కోపపడ్డాను నేను. సారీ గురుగారు అని చెప్పి లేచి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. తర్వాత నీకు మళ్ళీ ఎప్పుడు కలవలేదనమాట ఆయన్ని. తర్వాత ఈ పలాసాకి ఒక సాంగ్ ఒకటి, ఒక రెట్రో సాంగ్ ఒకటి చేయాల్సి వచ్చింది, పాడితే వీళ్ళు అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ ఆయన మన ప్రసాద్ గారు అన్నారు, రఘుగారి పాట బాలుగారి పాడితే ఎలా ఉంటుందండి అన్నారు. సూపర్ సార్, బాలుగారి పాడితే ఇంక తిరిగి ఉంది ఇంకా, అయితే ఒకసారి అడుగుతానండి నేను చెప్పి అప్పుడు ఆయన మేనేజర్ నెంబర్ పట్టుకొని ఆయనకి మెసేజ్ చేశాను బాలుగారికి. చేస్తే వెంటనే వాయిస్ మెసేజ్, రఘు గారు నేను స్వరాభిషేకం షూటింగ్లో ఉంటాను, అక్కడికి ఒకసారి మీరు రండి, చేసి నాకు ఒకసారి ట్యూన్ పంపించండి వీలైతే ఒకసారి అన్నారు. వెంటనే ట్యూన్ పంపించాను. వెంటనే రమ్మంటే స్వరాభిషేకం దగ్గరికి వెళ్ళాక మాట్లాడారు, అయిపోయింది. వాళ్ళ మేనేజరు మిగతా విషయాలు మేనేజర్తో మాట్లాడతాం. మేనేజర్ వచ్చి వచ్చారు, సార్ రెమ్యునరేషన్ సార్ది చెప్పండి అన్న. హీరో కొత్త అబ్బాయి అండి లేకపోతే సీనియర్ హీరో నోన్ హీరోనా అన్నారు. లేదండి కొత్త అబ్బాయి అండి అన్న. అయితే ఒక 1 lakh ప్లస్ జిఎస్టీ అన్నారు. అంత తక్కువ అడిగారేంటి అనుకున్నాను. అంటే ఫ్లెక్సిబిలిటీ, అదే మనుషులకి ఫ్లెక్సిబిలిటీ హీరోని బట్టి ఆయన గొప్పతనం, సినిమాని బట్టి సినిమా బడ్జెట్ని బట్టి చెప్పడం అనేది అది చాలా మంది. ఇప్పుడు చిన్న సినిమా కూడా కొంతమంది ఎంత తీసుకుంటున్నాను ఇవాళ నిన్న అంతా ఇదే భయ్యా. నేను నిన్న ఒక ఇంటర్వ్యూ ఒక పేరు చెప్పను, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని, అంటే పెద్ద అంటే లైక్ ఆయన చేసే పాటలు ప్రజలకు అంద దగ్గరేని. అతను నేను మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తే వచ్చే రెమ్యునరేషను ఒక సింగర్ ఒక పాట పాడితే తీసుకుంటున్నాడు, కానీ అతనికి ఒక పాటకి ఇవ్వడానికి మనసొప్పుతుంది, కానీ నేను సినిమా అంతా కష్టపడి 30 రోజుల పాటు ప్రయాణం చేస్తుంటే దానికి ఇవ్వడానికి మనసు రావట్లేదు, ఆ విషయంలో బాధగా ఉందని వ్యక్తపరిచాడు భయ్య. 100%. అతను ఆయన ఎవరో కానీ చాలా పచ్చి నిజం చెప్పాడు ఆయన అయితే. ఎందుకంటే ఇది 100% వాస్తవం. మ్యూజిక్ డైరెక్టర్కి ₹1 ఇవ్వడానికి బేరాలాడి గీకి అన్ని బాధలు చెప్పి చివరిలో వచ్చి ఏమండి పలానా సింగర్ కావాలని వీళ్ళే చెప్తారు, సింగర్ కావాలండి, ఓకే ఆ సింగర్ అని తీసుకుని 8 లక్షలు 9 లక్షలు తీసుకుంటున్నాడు. అంతే ఈజీ లాజిక్లో ఉండవు ఇలాంటి వాటికి. అప్పుడు ఏమనిపిస్తుంది భయ్య, అప్పుడు బాలుగారు లాంటి మహానుభావుడు గుర్తొస్తాడు, అంతే సింపుల్. అంతే ఇప్పుడు కొంచెం చెప్పా కదా, ఈ కొంతమంది మెంటాలిటీ అర్థం కాదు భయ్య, ఇక్కడ అదే ప్రాబ్లం. ఈవెన్ అదే పక్కింటోడికి పెట్టడానికి మనసు వస్తుంది వీళ్ళకి, సొంత ఇంట్లో పెట్టడానికి మనసు రాదు. అది ఏం చెప్పారు, చిన్న మాటలో చెప్పేసి అంతే. నాట్ ఓన్లీ ఇది యాక్టర్స్ విషయంలో కావచ్చు, పక్కింటోడిని భుజం ఎక్కించుకొని ముద్దు చేసినంత ముద్దు సొంత ఇంటోడి మీద మనవాడికి ఉండదు. కరెక్ట్. ఎందుకంటే రోజు మనం కనిపిస్తాం కదా ఎదురుగా, ప్రతిరోజు కనిపిస్తాం, పెడతాడు తింటాడు అంటుంటాడు. పొరపాటున మనం ఏదైనా అడిగితే కూడా అప్పుడు చూసారు డిమాండ్ చేస్తాడు అనేది వెంటనే బయటకు వెళ్ళిపోతుంది, అది తొందరగా పంపించేస్తారు, చాలా ఫాస్ట్గా దాన్ని తోసేస్తారు. సరే భయ్య, నట ప్రస్థానం గురించి మాట్లాడదాం. పలాసలో ఫస్ట్ సీను సినిమాలో ఎవరు బెడ్ మీద ఇలా చేస్తున్నాడు, ఈ మనిషి ఎవరు అనుకునే లోపు టెంగిని తిరిగితే
అరే మన రఘు ఏంటి భయ డేర్ ఏంటి, ఎలా వచ్చింది అది చేయడానికి? డేరా పాడా నేను చేయనని గొడవ చేసి ఆ సీన్ డైరెక్ట్ కరుణ్ కుమార్ని అడగండి మీరు కావాలంటే ఆయన్ని. వద్దు సార్ మీకు దండం పెడతాను దయచేసి పెట్టకపోతే ఇలాంటి సీన్ పెట్టారండి సార్, నేను నా వల్ల కాదన్నా. లేదు సార్ ఏం కాదు చేయను. ఆ కెమెరామెన్ అయితే మరీ దుర్మార్గుడు. అతను అంటాడు మొత్తం మీరు కంప్లీట్ బట్టలు తీసేయండి అంటాడు. ఏం సార్ మీరంటే కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు తీసే తమిళియన్ ఆయన. అదే సార్ ఆయన కమల్ హాసన్ సార్ ఆయన అని చెప్పి చాలాసేపు కొంచెం ఏమంటారు పెంకి మరాయించారు అనమాట. వద్దండి నాకు వద్దు, ఇంకేదైనా చీట్ చేయండి సీన్ ఏదైనా చీట్ చేద్దాం అది లేదు చేయండి. కానీ మంచి సీన్ భయ్య అది. ఆ అమ్మాయి యాక్చువల్గా పాపం ఆ అమ్మాయికి చేతిలో నమస్కారం పెట్టాలి. ఆ అమ్మాయి థియేటర్ ఆర్టిస్ట్. ఆ పిల్ల థియేటర్ ఆర్టిస్టులకి వాళ్ళు యాక్టర్ లాగా ఉంటారు. యాక్టింగ్ ఓకే, యాక్టింగ్ కోసం చేయాలి అనేది వాళ్ళు చాలా బోల్డ్గా ఉంటుంది. వాళ్ళు మైండ్ వాళ్ళు న్యూడ్గా అలా నించుంటారు థియేటర్లో వాళ్ళు ఫస్ట్ ఇచ్చే లెసన్ అది. ఆ అమ్మాయి అంతే ఎందుకు సార్ సిగ్గుపడుతున్నారు, యాక్టరే కదా మీరు, యాక్టింగ్ కదా చేసేది ఎందుకు సిగ్గుపడుతున్నారు అంది. ఆ అమ్మాయి అన్నాక చేశాను కదా సినిమా. ఓకే నేనైతే థియేటర్లో తప్పని ఫస్ట్ నాకు ఒక 5 నిమిషాల దాకా అర్థం కాలే. నేను మా ఇంట్లో వాళ్ళతో వెళ్ళి ఆ సినిమాకి కరెక్ట్గా ఆ సీన్ వస్తుంది 2 నిమిషాలు ముందాను కానీ ఫోన్ పెట్టుకొని బయటికి పోయా. వచ్చాక వీళ్ళకి నవ్వులు అబ్బా అని చెప్పి అందరూ నా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అంతా. కానీ అది ఆ చాయిస్ ఎవరిది భయ్య? ఆర్టిస్ట్గా కొంచెం బిజీ అవ్వాలి. అది యాక్చువల్గా ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అండి అసలు. ఫస్ట్ ఓన్లీ మ్యూజిక్. యాక్చువల్గా నేను చేసే వేషం దానికి రవికాలే అని ఆయన ఉన్నారు కదా, ఆయన అనుకున్నారు ఫస్ట్ కన్నడ. ఆయన అనుకున్నారు. ఏమైంది అది లాస్ట్ మినిట్లో ఏదో జంప్ వచ్చినప్పుడు అప్పుడు కరుణ్ కుమార్ గారు సార్ మీరు వేసేయండి ఈ వేషం అన్నాడు. అంటే నేను అన్నాను సార్ అది విలన్ వేషం, పైగా 4 షేడ్లు ఉన్నాయి, అంత స్టఫ్ లేదు సార్ నా దగ్గర, అంత దాన్ని మొయ్యలేనేమో నేను ఆ క్యారెక్టర్ని, కాబట్టి ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంది కదా అది చేస్తాను, సెబాస్టియన్ క్యారెక్టర్ చేస్తాను అన్న. అంటే లేదండి అది ఆల్రెడీ అబ్బాయికి మనం చెప్పేసాము, అతను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు, ప్రిపేర్ అయిపోయినాడు, జిమ్ చేస్తున్నాడు, చాలా ప్రిపరేషన్లో ఉన్నాడు, మళ్ళీ అమ్మ అంటే ఇదే ట్రై చేయండి అన్నాడు. అంటే ఏమో సార్ నాకు సెట్ కాదేమో అంటే లేదు చేయండి ఏం కాదు, కొంచెం వెయిట్ పెరగండి కుదిరితే ఈ 4 రోజులు టైం ఉంది కదా అని చెప్పి ఆ 4 రోజుల్లోనే ఒక 7 కిలోలు పెరిగా ఆ క్యారెక్టర్ కోసం. పెరిగాక ఓకే. యాక్టింగ్ ఏమి నాకు పెద్ద కష్టమైన అనిపించదు ఏ రోజు, ఎందుకంటే నేను డబ్బింగ్స్ నుంచి వచ్చాను కదా, డబ్బింగ్ నుంచి రావటం ఒకటి, యాంకర్గా చేసాను కొంచెం కాస్త. అండ్ ఇంకోటి నంబర్ ఆఫ్ సినిమాలు చూస్తాను భయ్యా నేను బేసిక్గా. ఐఎమ్ వెరీ గుడ్ సినిమా లవర్. నీకు తెలుసు కదా, ఎవ్రీ ఫ్రైడే మనం ఖాళీగా ఉంటే ప్రసాద్లో కలుస్తాం. పని లేకపోతే నా హోమ్ థియేటర్లో స్టూడియోలో కూర్చొని అన్నీ చూస్తాను, వెబ్ సిరీస్ కానీ సినిమాలు చూస్తుంటాను. ఒక గొప్ప యాక్టర్ని అప్పుడు అదే టైంలో నార్కోస్ అని ఒక వెబ్ సిరీస్ చూసాను. నార్కోస్ సూపర్ వెబ్ సిరీస్. అది కొంచెం నేను అప్లై చేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ బాడీ ఆ పాయింట్లో అప్లై చేసుకున్నాను. అంటే అలా ఒక్కో దాని నుంచి ఒక్కోటి ఏదో రిఫరెన్స్ తీసుకొని దాన్ని మనం కొంచెం మాడిఫై చేసుకుంటే ప్రతిసారి ఏ క్యారెక్టర్ అయినా కొత్త కనపడుతుంది. ఏదో చిన్న హోంవర్క్ చేయాలి తప్ప ఎంత రొటీన్ అయిపోద్ది. అవును. కానీ నేను గమనిస్తే నిన్నగాక మొన్న వచ్చిన వికట కవి వెబ్ సిరీస్ చూసాను భయ్యా, చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను గతంలో కొన్ని వెబ్ సిరీస్లు చూసినప్పుడు లాగి పీకుతారు. ఈ పర్టికులర్ వెబ్ సిరీస్ వికట కవి దగ్గరికి వచ్చేసరికి ఇట్స్ కరెక్ట్గా 6 ఎపిసోడ్లు పర్ఫెక్ట్గా కుదిరింది భయ్యా. నాకైతే భలే నచ్చింది. అంటే ఇట్స్ నాట్ అసలు బాహుబలి అని నేను చెప్పను, కానీ దానికి ఉన్న పరిధిలో ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్యూటిఫుల్ నారేషన్. దానిలో మీరు భలే కుదిరారు. ఎలాగంటే మీరు ఫస్ట్ చూస్తున్నప్పుడు మంచోడా చెడ్డోడా ఏదో తేడాగా ఉన్నాడే అనే ఒక క్వశ్చన్ మార్క్ వేయటం అనేది ఒక ఆర్టిస్టు టాలెంట్ని బట్టి ఉంటుంది. అది మీరు చాలా బాగా కుదిరారు. అది యాక్చువల్గా డైరెక్టర్ డెసిషన్. ఏంటంటే ముందు నుంచే డౌట్ క్రియేట్ చేసేద్దాం, విలన్ అనేది ఇతనే అనేది ఒక డౌట్ క్రియేట్ చేసేద్దాం, లుక్స్ ద్వారా అయితేనే వాట్ ఎవర్. ఎందుకు వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ది అనేది అది స్లోగా మనం లాస్ట్ లో అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. రీజన్ ఏంటనేది ఎందుకు వీడు చేయాల్సి వచ్చింది అనేది ఎక్స్పెక్ట్ చేయరు. కరెక్ట్. సో అలాగా డైరెక్టర్ డిజైన్ చేశాడు. అండ్ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు కథ బేసిక్గా బ్యాక్డ్రాప్ బ్యూటిఫుల్ బ్యాక్డ్రాప్, మంచి బ్యాక్డ్రాప్, పీరియాడిక్ బ్యాక్డ్రాప్, దానికి ఒక స్టోరీ చాలా బాగా కన్విన్సింగ్ గా రాసుకుంటూ వచ్చారు. అంటే ఎక్కడైతే ముళ్ళు వేసుకుంటూ వెళ్ళారో ముళ్ళు కూడా అందంగా విప్పారు. చాలా సినిమాలో ప్రాబ్లం ఏంటంటే ముళ్ళు వేసేస్తారు, విప్పడం వచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్.
అది టకీమని ఇప్పేస్తారు, లేకపోతే కట్ Exactly. చేసేస్తారు. అది వాళ్ళ రచయిత అండ్ డైరెక్టర్ వాళ్ళిద్దరు గొప్పతనం అది. అండ్ చాలా మంచి పేరు వచ్చింది నాకు. అయితే చాలా బాగా మంచి పేరు అనిపించింది ఈ వచ్చింది. మధ్య కాలంలో. అవునవును. మధ్యలో మిమ్మల్ని కొన్ని చూశాను కానీ బట్ ఓకే, పాసిబుల్ అవన్నీ అంతే, అంతే. చేయాల్సి వచ్చింది కొన్ని, అంతే. అదే నో ప్రాబ్లం. అవును. అయ్యా ఆర్టిస్ట్ అన్నాక ఆయనకి అన్ని చేయాలి కదా ఇప్పుడు అన్ని చేయాలి. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు వచ్చి ప్రతి కథని మన దగ్గర గొప్పగా చెప్తాడు. ప్రతిసారి నీ పాత్ర ఇదేనండి, అసలు ఈ పాత్ర సినిమా ఇది, సినిమా ఇది, లేకపోతే లేదు, ఇట్లా చెప్తారు. తర్వాత అవుట్పుట్ చూస్తే అది వేరేగా ఉంటుంది. అది ఈ మోసాలు జరుగుతుంటాయి. బట్ జెన్యున్గా ఒక్కొక్కసారి తగులుతాయి. 10లో ఒకటి, 10, 20లో ఒకటి తగులుతుంటుంది. అది మళ్ళీ కొన్నాళ్ళు మనల్ని తోసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతే. ఇప్పుడు ఏంటి భయ్యా రెమ్యునరేషన్లో ఫుల్ ఎరక్కొట్టేస్తున్నారా? ఇరక్కొట్టేయడం అనేది అంటే ఇప్పుడు లాగే చోట లాగలుగుతాం, వదిలే చోట వదిలేస్తాం. కానీ మ్యూజిక్ డైరెక్టర్గా మంచిగా మనీ పర్ఫెక్ట్ కలెక్ట్ చేస్తారా, యాజ్ ఆర్టిస్ట్గా కలెక్ట్ చేస్తారా? ఇది ఒక్కటి జెన్యున్గా చెప్పండి. ఇది 100% నేను ఓపెన్గా చెప్తాను. ఇందులో ఆ మ్యూజిక్ డైరెక్టర్గా నేను చెప్పిన ఎంతో రూపాయి చెప్తే రూపాయనో, లేకపోతే ₹2 చెప్తే ₹2 పర్ఫెక్ట్గా నేను దాన్ని తీసుకోగలుగుతాను. ఎందుకంటే నా చేతిలో ఉంటుంది, వర్క్ ఉంటుంది. కరెక్ట్. సో మనం మ్యూజిషియన్స్ పే చేయాలి ఇక్కడ. పైగా మాకున్న మ్యూజిక్ యూనియన్లో పెద్ద రూల్స్ ఏంటంటే మ్యూజిషియన్స్కి స్పాట్ పేమెంట్స్ ఇవ్వాలి, పని చేయించుకోవాలి, అయిపోవాలి. పవర్ఫుల్ యూనియన్ ఇది సినిమా ఇండస్ట్రీలో. ఇది ఒకటి, ఫైటర్స్ యూనియన్ ఒకటి. కరెక్ట్. చాలా కరెక్ట్గా ఉంటారు వీళ్ళు మనీ విషయంలో. టైం అయిపోయిందా, పని అయిపోయిందా, నీ పే అంతే. సో అది నేను వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి, ఎవరికి, ప్రొడ్యూసర్స్కి. సార్ పేమెంట్ మాత్రం నాకు లేట్ చేయకండి, డిలే చేయకండి. ఎందుకంటే మనం ఇస్తేనే మ్యూజిషియన్స్ అవుట్పుట్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. వాళ్ళు కూడా దానికి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి కరెక్ట్గా టైం టు టైం అన్నీ ఇచ్చేస్తారు వాళ్ళు. యాక్టింగ్ దగ్గరికి వచ్చేటికి మాత్రం ఎంతో కొంత చివరిలో ఎగిరిపోతుంది అయ్యా. కూడా మీరంటే మెయిన్ ఆర్టిస్ట్లోనే ఉంటున్నారు కదా, అయినా కూడా డే 1 నుంచి ఎగిరిపోతుంది ఎంతో కొంత. ఎందుకు డబ్బింగ్ లోపే తీసేసుకోవచ్చు కదా? డబ్బింగ్ అయిపోగానే అక్కడ చెక్ రెడీగా ఉంటారు మీకు అంటాడు. డబ్బింగ్ చెప్పి బయటకు రండి సార్, చెక్ రెడీగా ఉంటుంటారు. మేనేజర్ కనపడ్డు కాసేపు చూసి మనమే ఫోన్ చేస్తాం అడు. తర్వాత మన చాలామంది అబ్జర్వ్ చేసేవారు లేదో, ఒక సినిమాకి పనిచేశాక 1 రోజులకు నెంబర్ మార్చేస్తారు వాళ్ళు. ఈ ఫోన్ నెంబర్ తట్టుకోలేక నంబర్ మారిపోద్ది వాళ్ళకి. ఇప్పుడు అదే అది ఇంకా అర్థమైపోయింది. అది ఫస్ట్ నుంచి ఇప్పుడు నేనంతా బచ్చగాడిని. పెద్ద పెద్ద మహానుభావులకే, పెద్ద పెద్ద యాక్టర్స్కి నేను విన్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎగ్గొట్టిన డబ్బులు కొన్ని కోట్లు ఉంటాయట. అవును. బౌన్స్ అండ్ చెక్కులు కొన్ని కోట్లు. ఏంటి సంవత్సరానికి 15-16 సినిమాలు రిలీజ్ అయ్యాయంటే పాప ఆయన మహానుభావుడు. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా సరే, ఏమయ్యా నేను డబ్బులు అడిగానా, డబ్బింగ్ చేసుకోవయ్యా, బిజినెస్ అవుతుంది సినిమా అని చెప్పి. ఎంత గొప్ప హృదయం కదా అయింది అసలు. ఆ విషయంలో కృష్ణ గారిని దేవుడిలా చూస్తారు ఇండస్ట్రీలో. అవును. ఈ రెమ్యునరేషన్స్ ఎన్ని వదులుకున్నాడట ఆయన. ఎన్నో, నిజంగానే కోట్లు ఎన్నో. డబ్బులు తర్వాత ఇద్దరు కానీ ముందు పని చేసుకోండి. రిలీజ్ డేట్ మంచి డేట్ ఉంది కదా. ఒక సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ నిర్మాత పిలిచి మళ్ళీ సినిమా చేసుకోమని. ఎంత గొప్ప అసలు నిర్మాతకే తెలియదు మళ్ళీ ఆయన ఇంకో సినిమా చేస్తాడని. కానీ పిలిచి ఇంకో ఇతనే డైరెక్టర్ అయ్యా, ఇతనికి 10,000 అడ్వాన్స్ అని చెప్పేసి మళ్ళీ సినిమా. ఎంత గొప్ప హార్ట్ కావాలి ఆ మనిషి, అలాంటి ఉండాలంటే. సూపర్. సో అందుకే ఇప్పుడు ఆయన గురించి అంత గొప్పగా మనం ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఇంకా ఎన్ని సినిమాలు ఉన్నాయి భయ్యా చేతిలో, నటన పరంగా కానీ మ్యూజిక్ పరంగా? 4 సినిమాలు చేస్తున్నాను భయ్యా ప్రజెంట్. ఇప్పుడు రెడీగా 4 అయిపోయింది. వాటిలో ఒకటి గేదెల రాజు, కాకినాడ తాలూకా. గేదెల రాజు, కాకినాడ తాలూకా బాగుంది బయట. ఒక రౌడీ షీటర్ స్టోరీ అది, పీరియాడిక్ కైండ్ ఆఫ్. ఆ గేదెల రాజు టైటిల్ రోల్ నేనే చేస్తున్నా. టైటిల్ రోల్ అదే. టైటిల్ రోల్. ధైర్యం వచ్చింది భయ్యా మీకు? ఎందుకు నా ఏజ్కి నా క్యారెక్టర్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అది మొత్తం. అది సో అది క్యారెక్టర్. తర్వాత ఇంకొకటి వచ్చి అశ్వత్థామ అతహ అక్షర. మన ఉమేష్ గారని అప్పుడు ట్రూ జట్టు ఓనర్, వాళ్ళ అబ్బాయి హీరో అందులో. దానిలో మెయిన్ కీ రోల్స్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు, నేను. దాంట్లో సినిమా మొత్తం మా ఇద్దరి మధ్యలో నడుస్తుంటుంది అనమాట, మా ఇద్దరి మధ్య. అదొకటి. ఇంకొకటి వచ్చి దేవగుడి అని. దేవుడు రాయలసీమ కదా. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ అది. 90sలో బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ అది, దేవగుడి. అదొకటి. అందులో మెయిన్ దేవగుడి వీరారెడ్డి అనే క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్, అది నేను చేస్తాను అన్నమాట. ఇంకొకటి భరతపురం అని, అది ఈ కొంచెం మనకి జై భీమ్ స్టైల్లో క్యాస్ట్ బేస్ మీద జరిగిన కొన్ని గొడవలు, ఆ కైండ్ ఆఫ్ ఇదనమాట సినిమా. అదొకటి. ఈ 4 జరుగుతున్నాయి. ఈ 4లో అశ్వత్థామ కాకుండా మిగతా 3 సినిమాలకి మ్యూజిక్ కూడా నేనే. సూపర్. ఆ 3 మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాయి.
ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టరు, ఆర్టిస్ట్‌గా మిమ్మల్ని పెట్టుకున్నాను అనుకున్నాను. నేను ప్రొడ్యూసర్‌గా ఊరికే. దేనిలోనైనా వెసులుబాటు ఇస్తారా భయ్యా? 100% ఇస్తాం. వెసులుబాటు అంటే ఇప్పుడు నీ సినిమా నీ బడ్జెట్ ఒకటి ఉంటుంది కదా భయ్యా, దాన్ని బట్టే నేను ఉంటాను బేసిక్గా. అంతేగాని ఇప్పుడు నేను నా కథ కథ నిజంగా నచ్చి నిజంగా ఈ సినిమా నాకు హెల్ప్ అవుతుంది అనుకున్నప్పుడు నేను 2 మెట్లు దిగిపోతాను నేను. అది ఫస్ట్ నుంచి నాకున్న నేచర్ అది. కానీ కరెక్ట్‌గా ఇప్పుడు ఇయన్నీ చేసుకున్న టైంలో అసలు సడెన్‌గా నిర్మాతగా ఎలా టర్న్ తీసుకున్నారు నాకు అర్థం కాలేదు. అది 47 డేస్ అని సినిమా, అది మన ప్రదీప్ మద్దాలి అని అవును. అతను, ఇప్పుడు ఈ వికటకవి డైరెక్టర్. వికటకవి డైరెక్టర్. ఆయన ఆ కథ తీసుకొని తిరుగుతున్నాడు. అప్పుడు మంచి కథ చాలా బాగుంది. సత్యదేవ్ చేస్తాను అనేటప్పుడు నేను తనని ఒక 2-3 ప్రొడ్యూసర్స్ తీసుకెళ్ళా. మంచి కథ వినండి అది అని చెప్తే వాళ్ళు విన్నారు. మళ్ళీ ఎందుకో బ్యాక్అవుట్ అయ్యారు. తర్వాత ఈ ఒక టైంలో విజయ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తను వచ్చి భయ్యా నేను శశి అని ఇద్దరు కలిసి సినిమా చేద్దాం అనుకుంటున్నాం, నీకు ఎక్కడైనా ఒక మంచి స్టోరీ ఏదైనా ఉంటే కొంచెం చెప్పు అన్నాడు. అంటే వెంటనే మనోడిని పంపించా. కథ నచ్చింది వాళ్ళకి. నచ్చాక వాళ్ళు శశి, విజయ్, ఇంకొక ఆయన శ్రీధర్ గారు అని చెప్పి ఆయన, అప్పుడు అనుకుంటూ నువ్వు కూడా వచ్చేయచ్చు కదా ఒక పావళ వాట అన్నాడు. సో అలా నలుగురు కలిసి ఆ సినిమాని ఓకే ప్రొడ్యూస్ చేసాం అనమాట. లక్కీగా ఆ టైంలో ఈ కోవిడ్ టైంలో రీచ్ చేద్దామంటే రిలీజ్ పరిస్థితుల్లో లేదు. లక్కీగా నాకు అప్పుడు G5 OTTలో వాళ్ళు చూసి నిమ్మకాయల ప్రసాద్ గారి సినిమా నచ్చింది. కానీ అమెజాన్‌లో కూడా ఉంది కదా భయ్యా. తర్వాత ఇందులో 4 months తర్వాత దాన్ని మళ్ళీ అమెజాన్లో కూడా పెట్టుకొచ్చాను అనమాట. ఓ డైరెక్ట్ ఓటీటీకి అమ్మేశారు మీరు. డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చేసాం. ఓకే. G5 సేఫ్ ప్రాజెక్ట్. సేఫ్. దాని మీద ఎంతో కొంత పాపం అంత ఇంత పావడా రూపాయలు లాభం వచ్చింది తప్పితే నష్టం అయితే ఏం రాలా. పోన్లే సత్యదేవ్ సినిమాల్లో అదొకటి లాభం. డెఫినెట్గా ఆ టైంలో మనవాడి ఉమామహేశ్వరరావు, బ్లఫ్ మాస్టర్ ఇవన్నీ వచ్చాయి ఓటీటీలో. మాస్టర్ రాగల 24 గంటలు వచ్చాయి. అదే టైంలో మేము అమెజాన్లో పెట్టడంతో రికమెండేషన్స్లోకి వెళ్ళిపోయింది. ఇమీడియట్ బాగా వర్కౌట్ అయింది బాగానే. సూపర్. కానీ ఇప్పుడు ఇన్ఫెక్ట్గా అయితే మీ అబ్బాయిని ఎవరి చేతిలో పెడుతున్నారు భయ్యా? అలానే ఏమనుకోలేదు భయ్యా నేను. ఎందుకంటే ఇప్పుడు మ్యాడ్ అనే సినిమా వచ్చింది. అందులో ఒక 3 కుర్రాళ్ళు. సో అలాగే ఒకసారి ముందు వీడి ఫేస్ అలవాటు అవ్వాలి, రికగ్నైజేషన్. ఎందుకంటే రాత్రి ఆడు సూపర్ స్టార్ అయిపోవాలని ఆలోచన అయితే నాకు లేదు. మెల్లిగా నేను ఫస్ట్ నుంచి మైండ్ సెట్ కూడా అదే. ఏం చదువుకున్నాడు తను? మాస్ కమ్యూనికేషన్ చేశాడు తను. సో దీనికి రిలేటెడ్ అన్నీ బాగానే ఇదైంది. సో థియేటర్ ఆర్ట్ చేశాడు. తర్వాత అన్నపూర్ణలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు. యా, అంటే మొత్తం మీద ఫస్ట్ నుంచి కూడా మీరు చాలా ప్రాక్టికల్గా ప్రాపర్గా సినిమా మీద. సినిమా అంటే ఏంటి తెలియాలి ఫస్ట్. సినిమాలు బాగా చూస్తాడు, చూడమని చెప్తాను నేనే. చూసి కొంచెం. ఇప్పుడు ఏజ్ ఎంత? జస్ట్ 23. సో ఇప్పుడు అది వాడు కొంచెం అంటే కంగారు పడకుండా కొంచెం స్లోగా ముందు అలవాటు పడాలి కదా మొహం. ఇప్పుడు శ్రీకాంత్ కానీ శ్రీహరి గారు కానీ ఎలా వచ్చారు వాళ్ళు? చాలా చిన్నగా నెగిటివ్ అలా స్టెప్ బై స్టెప్ రావచ్చు. ఓవర్ నైట్ మనం ఇక్కడ సూపర్ స్టార్ అయిపోవడానికి. కానీ మీరు 6.2 ఉన్నాడు కదా, నా కొడుకు హీరో అవుతాడు, హీరో మెటీరియలే అనే మైండ్ సెట్ లేదా? నేను అలా ఎంకరేజ్ చేయట్లా. ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ముందు నువ్వు అరే బాగున్నాడు అని అనిపించుకో. ఫస్ట్ రికగ్నైజ్ చేసుకో. బాగా చేస్తున్నాడే, వీడు బాగున్నాడే అని అనిపించుకున్న రోజు ఆటోమేటిక్గా ఎవరో ఒకరు లేపుతారు భయ్య. కానీ మీ జర్నీలో పరిచయం అయిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు చాలా చేస్తారు. ఉదాహరణ సునీత్ గారు అబ్బాయి చేశాడు. సునీత్ గారు అబ్బాయి నైస్ కదా. సో నేను అందుకే వీడిని ఎక్కువ తొందర పెట్టకుండా నేనే తొందర పెట్టట్లా. ముందు నేర్చుకో, ముందు ప్రాపర్ ట్రైనింగ్. కానీ ఇప్పుడున్న జనరేషన్కి పరిచయాలు భయ్య, ఆ పిల్లలు వాళ్ళే ఒక డిజైన్ చేసుకొని ఒక యూనిట్ లాగా తయారైపోయి వాళ్ళు చేసుకోవటం అనేది చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక యూనిట్ తయారయ్యారు. వీళ్ళు అదే చెప్తున్నా. వీళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు. వీళ్ళే ఫోటోషూట్లు చేసుకుంటారు, వీళ్ళే చిన్న షార్ట్ ఫిల్మ్స్ వీళ్ళకి చూసుకోవడానికి చేసుకుంటున్నారు. వెరీ గుడ్. స్ట్రగుల్ అవుతున్నారు పాప అందరూ కూడా. మంచిదే, వెరీ గుడ్. స్ట్రగుల్ ఉంటేనే పైకి వస్తాడు భయ. ఎవడన్నా ఊరికే తీసుకొచ్చి పెట్టేస్తే ఎవడో రాడు నాకు తెలిసి. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు భయ, ఇండస్ట్రీలో నేను ఎప్పుడు ఇండస్ట్రీ మంచి గురించి మాట్లాడతాను, ఇండస్ట్రీ చాలా పాజిటివ్గా మాట్లాడతాను. ఇండస్ట్రీ ఎప్పుడు గొప్పదే భయ్య, గొప్పది. ఇండస్ట్రీకి మనం బ్లేమ్ చేయడానికి మనం సరిపోం. ఎందుకంటే మనకు అన్నం పెడుతుంది ఇండస్ట్రీ అనేది. ఇండస్ట్రీలో ఎప్పుడు ఇండస్ట్రీని బ్లేమ్ చేయకూడదు. తప్పు మనలో ఉండాలి. ఇండస్ట్రీలో పనిచేస్తే వ్యక్తులతో ప్రాబ్లం కానీ ఇండస్ట్రీతో ఎప్పుడు ప్రాబ్లం కాదు. అది నేను సూపర్ భలే చెప్పారు. నాకు చిన్న విషయం చెప్పారు. ఇప్పుడు తమిళనాడులో రివ్యూస్ని నిషేధించండి అని చెప్పేసి మొత్తం సినిమాలన్నీ ఆపేసి గత 45 days సినిమాలు ఆపేసి ప్రొడక్షన్ అంతా ఆపేసి మొత్తం అసలు ఏం జరుగుతుంది, వారానికి 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, జనాలకు తెలియని కూడా తెలియట్లే వెళ్ళిపోతున్నాయి.
చిన్న హీరో లేదు, పెద్ద హీరో లేదు, అన్నీ నష్టాలే. ఇట్లాంటి టైంలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎందుకు డబ్బు పోగొట్టుకోవాలి, కేవలం రివ్యూస్ వల్లే ప్రాబ్లం వస్తుందని చెప్పి అందరూ ఆపేసుకొని హైకోర్టుకి వెళ్ళిపోయారు. రివ్యూస్ చెప్పడానికి లేదు మొదటి 3 రోజులు, ఫ్రైడే, సాటర్డే, సండే ఏ ఆన్లైన్లో కానీ ఎక్కడా కూడా రివ్యూస్ టాపిక్ అనేది లేకుండా సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆడితే అది మౌత్ పబ్లిసిటీతో ఎంతవరకు వస్తాయి అనేది ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టుకి వెళ్ళారు. తమిళ్ ఇవాళ వచ్చిన న్యూస్ అది. దీని గురించి మీరేమనుకుంటారు? ఇది కరెక్ట్ అంటారా? మీరు చెప్పేది ఆగుతుంది అంటారా ఒకవేళ చేసినట్లుగా? ఇప్పుడు మనం ఓకే, మీడియా వరకు అందరూ అర్థం చేసుకుంటారు, ఓకేలే మీ మాట ప్రకారం మేము ఆగుతామని పెద్ద మనం చేసుకొని మీడియాలో ఆపారు అనుకుందాం. బయట జనాన్ని ఆపలేం కదా భయ్యా. ఇప్పుడు మన ప్రసాద్ ఐమాక్స్ దగ్గర 100 మంది ఉంటారు రివ్యూ రైటర్లు. ఇప్పుడు అవి కూడా ఆపేస్తారంట. యాక్చువల్గా అవి ఆపొచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వాంటెడ్గా డ్యామేజ్ చేయాలని అయితే ఎవరు చూడరు నాకు తెలిసి. మీడియాలో ఇప్పుడు మనం కొంతమంది జెన్యూన్ రైటర్స్ని చాలా ఫస్ట్ నుంచి చూస్తున్నాం మనం. అంటే మంచి చెడు బాగా విశ్లేషిస్తారు. అది ఉండాలి. ఇప్పుడు ఆ విశ్లేషణ అనేది మనకి ఉండాలి. ఎందుకంటే మనం మంచి సినిమాలు తీస్తాం, ఒక్కొక్కసారి చెత్త సినిమాలు కూడా తీస్తున్నాం కదా, అది కూడా. బట్ కథ చెప్పేది ఒకటి ఉంటుంది, డెలివరీ చేసేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి రివ్యూలు బ్యాడ్గా వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి బయట. కరెక్ట్. సినిమాలో దమ్ముంటే రివ్యూ రైటర్ చెప్తారు కదా, ఇది సమీక్షకుడిని నా అభిప్రాయం నేను రాస్తున్నానంటే తప్పితే నేను రాసిందే ఫైన్ అని కూడా వాళ్ళు కూడా రాయరు, చాలా రాయరు. బట్ మీరు అన్నట్టు ఒకవేళ దయదలిచి ఒక 3 రోజులు కనికరిస్తే అద్భుతమే. నిజంగా జరుగుతుంది అంటారా? డౌట్, ఐ డోంట్ థింక్. అది జరగడం ఓకే. నిజంగా ఒక 3 రోజులు నిజంగా కొన్ని రోజులు చూస్తే ఆపితే అద్భుతం జరిగింది అంటారా? సినిమాలో మ్యాటర్ లేకుండా అయితే అద్భుతాలు జరగబోయ్యా, అది మాత్రం వస్తుంది. కానీ కొద్ది గొప్ప అంటే ఇప్పుడు రివ్యూ చూసి సినిమాకి వెళ్ళే పర్సంటేజ్ నాకు తెలిసి హార్డ్లీ 5% ఉంటుందేమో అనుకుంటున్నాను. 5 to 10% ఉంటుందేమో మ్యాక్సిమం. ట్రూ సినిమా లవర్స్ ఖచ్చితంగా సినిమా చెత్తగా ఉన్నా, ఇప్పుడు మనమే ఉన్నాం, కొన్ని సినిమాలకి మనం పొద్దున్నే వెళ్ళిపోతాం. అవును. కానీ ఆల్రెడీ ఆ సినిమా యూఎస్లోనో లేకపోతే యూకేలోనో దుబాయ్లోనో టాక్ వస్తుంది, మనకి వచ్చేస్తుంది. సినిమా తేడా ఉందంటే మనకు తెలిసినా సరే మనం వెళ్తున్నాం అంటే వీఆర్ ట్రూ సినిమా లవర్స్. అది కరెక్ట్. ట్రూ సినిమా లవర్ని సినిమా ఉన్న రోజు 5:30కి లేచి పొద్దున్నే అడాడుగా తిని టిఫిన్ చేయకుండా గబగబా కాఫీ తాగుకుంటూ పరిగెత్తుకుని ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి మన సినిమాకి వెళ్తున్నాం. ఏది మనకు ఆల్రెడీ మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి, ఆల్రెడీ ట్విట్టర్లో చాలా మంది పెడతా ఉంటారు, అయినా వెళ్తాం మన సినిమాకి. సో బికాజ్ వీఆర్ ట్రూ సినిమా లవర్స్, రైట్. సో ట్రూ సినిమా లవర్ని ఏ రివ్యూ కూడా ఆపలేదు కూడా. బేసిక్గా కొంచెం డిప్లొమాటిక్గానే ఉంటుంది ఇది మ్యాటర్. ఇది అంటే కత్తికి 2 వైపులా 10 జరిగేదే. బట్ మీరు అన్నట్టు ఓకే, నిజంగా అది జరిగి అలాంటి ఏదో వచ్చి చూస్తే సినిమా ఇండస్ట్రీ కూడా అర్థమైపోద్దిగా ఒకవేళ. అవును, అది కూడా అప్పుడు కనుక మళ్ళీ ఫ్లాప్ టాక్ వస్తే కూడా అసలు రివ్యూలు తీసేయటం వల్లే రెండో ఛాన్స్ లేదు అసలు. రివ్యూలు తీసేయటం వల్లే అంట. అదే అన్న మన కత్తికి 2 వైపులా 10 పాయింట్ ఇది. అది అంతే. సరే, సూపర్. నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్తో మాట్లాడాను, నటుడితో మాట్లాడాను, నిర్మాతతో మాట్లాడాను భయ్య. ఇట్లా మాట్లాడినప్పుడు మిగతా విషయాలన్నీ కూడా 100 విషయాల మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఒక నటుడుగా వేరే వేరే భాషలో వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ చేసేస్తున్నారు భయ్య. కానీ చూస్తే అరే ఈ క్యారెక్టర్కి రఘు సరిపోతాడు కదా, ఈ క్యారెక్టర్కి పలానా సాయి కుమార్ సరిపోతాడు కదా, ఈ క్యారెక్టర్కి పలానా అలీ సరిపోతాడు కదా, దీనికి ఎందుకు పరాయి రాష్ట్రం నుంచి వచ్చి చేస్తున్నారు, ఎందుకు అక్కడ అంటే ఎంత కష్టం అది. వాళ్ళ ట్రావెలింగ్, ట్రాన్స్పోర్టు, ఇక్కడ వాళ్ళ అకామిడేషను, వాళ్ళ మేకప్లు, వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్లు, ఇవన్నీ కూడా చూడటం చాలా పెద్ద రిస్కే కదా నిర్మాతకి. వీటన్నిటిని భరిస్తా కూడా బయట నుంచి తీసుకొచ్చుకుంటున్నారు, కానీ పక్కనున్న మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? దీనికి ఏమంటారంటే ఒక రీజను పాన్ ఇండియా అంటారు ఏమనంటే. ఓకే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి చాలామంది, పాత్ర కన్నా నటులు ఎప్పుడు గొప్పలు కాదు. కరెక్ట్. పాత్రే గొప్పది. కరెక్ట్. కథే గొప్పది. కథ తర్వాతే ఏదైనా. కథలో దమ్ముంటప్పుడు బలగం అనే సినిమా వచ్చింది. కరెక్ట్. ఆ సినిమాలో ఆర్టిస్టులు అందరూ తెలిసిన ఆర్టిస్టులు కదా, ఒక్కళ్ళు కూడా తెలియదు. అలాంటిది మరి ఆ సినిమా కేవలం ఆ కథతో ఆ సినిమా ఎక్కడికో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. ఆ విషయాన్ని ఎందుకు జనరలైజ్ చేసుకోరనేది ఒక, అంటే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక. కానీ రిస్క్ అంటేనే సినిమా కదా భయ్యా. పాన్ ఇండియా అంటారు, ఓకే ఫైన్.
ఇప్పుడు 'పుష్ప' అనే సినిమాలో నటించడం వల్లే కదా సునీల్ ఇవాళ పాన్ ఇండియాకి వెళ్ళాడు. అవును. మరి సునీల్ లోకలే కదా, అవును. ఇక్కడ ఆర్టిస్టే. అనసూయ, అనసూయ, ఆ, ఆయన ఎవరు, మన అజయ్ ఘోష్ గారు. అజయ్ ఘోష్ గారు, వీళ్ళందరూ మరి ఈవేళ పాన్ ఇండియా సినిమాలో యాక్టర్స్ వీళ్ళంతా. సో మరి ఇక్కడ వాళ్ళనే కదా సుకుమార్ గారు పెట్టింది వాటిని. అంటే అఫ్కోర్స్ ఇందులో కూడా దాని ఎవరో ఒక్కళ్ళిద్దరు ఉన్నారు అంతే. ఉంటారు. ఉమ్. అది కొంచెం అది ఇండస్ట్రీ కొంచెం పెద్ద మనసు చేసుకొని థింక్ చేయాల్సిన అవసరం భయ అది. అంతే ఇండస్ట్రీలో కానీ చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు భయ్య. బయట వాళ్ళని తెచ్చుకోవడం లోకల్ వల్ల ఆర్టిస్టులు లోకల్ చాలా ఆర్టిస్టులు అవుతారు. టాలెంట్ ఉండి ఇప్పుడు దీని మీద గట్టిగా మనం స్పందించిన ప్రాబ్లం ఏమంటారంటే వీడికి ఇవ్వలేదు నేను ఏడుస్తున్నారు అనుకుంటారు. ఇదొక దౌర్భాగ్యం ఏంటంటే ఎవడన్నా తన బాధ చెప్పుకోవడం కూడా లేని పరిస్థితి ఇది. ఎవరన్నా ఒకవేళ తనకు అనిపించిన ఫీలింగ్ని ఓపెన్గా ఇలా ఇంటర్వ్యూలోనే ఎక్కడ చెప్పుకుంటే దాన్ని కూడా ఒక నెగిటివిటీ అంటుకడతారు. ఈ ఇవ్వలేదని ఏడుస్తున్నాడు, ఏదో డిప్రెషన్లో ఉన్నాడు, ఇలాంటి సోది కబుర్లు అని చెప్తారు చెప్తే దానికి రీజన్ ఏంటిది, అవతల వాళ్ళ వేదన ఏంటి అనేది అర్థం చేసుకునే మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. కరెక్ట్. అది అనేది. బట్ వాళ్ళు తలుచుకుంటే, ఇప్పుడు ఒక దర్శకుడు అనేవాడు తలుచుకుంటేనే ఒక నటి కానీ నటుడు కానీ పరిపూర్ణంగా బయటికి రాగలుగుతారు. కరెక్ట్. ఆ దమ్ము నీలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయకూడదు? చేయొచ్చు, యూ కెన్ డూ కదా. కానీ మీకున్న సోర్సెస్ని బట్టి భయ్య ఇప్పుడు వచ్చే కథలు ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా మీరే నిర్మాత, మీరే నటుడు, మీకు ఒక కథ ఆ పర్టికులర్ టాపిక్ మీద కథ వచ్చింది, బడ్జెట్స్ సంబంధం లేదు, చిన్న బడ్జెట్స్లో ఒక కథ చెప్తున్నారు. ఒక మలయాళం సినిమాలో ఉండొచ్చు, మన తెలుగు సినిమాల్లో కూడా చాలా ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి ఇప్పుడు. కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీస్తేనే అవుట్పుట్, కోట్లు పెట్టకపోయినా సరే కంటెంట్ ఉంటే కనుక ఆడుతుంది సినిమా అనే ఒక మైండ్ సెట్ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఎందుకు పూనుకొని చేయకూడదు? అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు వింటున్నారా అట్లాగా? మీరు కథలు వింటున్నారా? రీసెంట్గా ఒక ఫ్రెండ్ సాయంతో ఒక సినిమా అనుకున్నాం. తన ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేస్తా అన్నాడు. ఒక సినిమా ఇలాగే ఒక మంచి ప్రాపర్ కంటెంట్తో చేసుకున్నాం కథ, చాలా మంచి కథ. దాని మీద ఒక ఆల్మోస్ట్ 6 months 7 months ట్రావెల్ చేశారు మా వాళ్ళు, డైరెక్టర్స్, ఇద్దరు కొత్త కుర్రోళ్ళు. ఆ ఊరు వెళ్ళారు, ఇన్వెస్టిగేట్ చేశారు, ఆ ఊర్లోంచి అని తెలుసుకుని వచ్చారు. అంతా చేసుకున్న తర్వాత అదే పాయింట్తో ఒక ట్రైలర్ వచ్చింది. ఓకే. వెంటనే ట్రైలర్ చూసి డిసప్పాయింట్ అయిపోయాం అందరం. సరే సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చూసి డిసైడ్ చేద్దాం అనుకున్నాం. సినిమా చూసాక సిమిలర్గా కొన్ని పాయింట్స్ కనెక్ట్ అయిపోయాయి. పాయింట్స్ ఉంటే సరే కానీ సినిమా అదే అర్థమైంది నాకు. ఇప్పుడు మీరు చెప్పగానే అది కుదురుపాక అని కరీంనగర్ దగ్గర విలేజ్, అది 3 గంటలు చీకటి పడుద్ది ఆ ఊరు. ఓకే, అదొక పాయింట్, మెయిన్ పాయింట్. ఆ ఊరికి మేము వెళ్ళాం, ఆ ఊర్లో ఉన్న పెద్దలతో అందరితో మాట్లాడాం, వాళ్ళందరూ సహకారం అందిస్తున్నారు. కుదురుపాక కరీంనగర్ దగ్గర ఉంది ఆ పాట, ఆ ఊరు. ఓకే. కరీంనగర్ నుంచి ధర్మపుర ఆ రోడ్లో వస్తుంది మనకి అది. ఆ ఊరు మేము 3 సార్లు వెళ్ళాం. ఊరికి వెళ్ళాం. ఊర్లో ప్రీ ప్రొడక్షన్ బాగానే చేశారు, బ్రహ్మాండంగా. మొత్తం మా వాళ్ళు తిరిగారు, ఆ ఊరు పెద్దలతో మాట్లాడారు, అకామిడేషన్ అంతా సెట్ చేసుకున్నాం. షూటింగ్కి వెళ్ళాలి నెక్స్ట్. ఆర్టిస్టులు కూడా ఆల్మోస్ట్ అందరు ఫైనలైజ్ అయిపోయి. అందులో మీరు మెయిన్ లీడర్? అందులో మెయిన్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్, వాడు ఇన్వెస్టిగేషన్కి వెళ్తాడు ఆ ఊరికి. వాడికి ఒక వైఫ్, ఆ వైఫ్ వచ్చి ఆ ఊరు అమ్మాయి. ఓకే. ఆ ఊరు వాళ్ళు అల్లుడీడు, ఒక పాప ఉంటుంది. సో ఒక చిన్న బ్లాక్ మ్యాజిక్ ఏదో బ్యాక్ డ్రాప్లో చేశారు, చాలా అద్భుతంగా చేశారు కదా. కానీ అదే అంటాం కదా, ఒకే ఐడియా ఒకేసారి 10 మందికి రావచ్చు, మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆ ఊర్లో 3 గంటలకి చీకటి పడుద్దన్న ఇది యూట్యూబ్లో ఎప్పుడో వచ్చింది. అవును, యూట్యూబ్లో అది నిజంగా చాలా వీడియోలు వచ్చాయి. సో నాకు కూడా ఎవరో ఒక దర్శకుడు, మన అనిల్ కన్నిగంటి, భయ్యా అది మంచి పాయింట్ తీసుకోండి అని చెప్పినప్పుడు తీసుకొని చేసాం అనమాట. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ అదే కథతో ఇంకో సినిమా వచ్చింది. ఒకే ఐడియా ఇద్దరికి సేమ్. అది కూడా ఇంతే, 3 తర్వాత మా దాంట్లో కూడా 3 తర్వాత అమ్మాయిలు మాయమవుతుంటారు. మెయిన్ అయిపోయి కదా. ఎగ్జాక్ట్లీ. ఆ 3 పాయింట్లు 4 పాయింట్లు కలిస్తే మళ్ళీ అదే తీసారా అంటారు. అందుకని నిజంగా అది ఎంత ప్రీ ప్రొడక్షన్ చేశారు, చాలా వర్క్ చేసాం, ఎంత వర్క్ చేశారు అనేది ఎవరు చూడదు. అసలు పాటలు కూడా రికార్డింగ్ అయిపోయింది, 3 పాటలు రికార్డ్ చేసేసాం. ఓ మై గాడ్, మొత్తం అంతా చేసాం. చాలా చిన్న డిసప్పాయింట్మెంట్ ఆ లాస్ట్లో. ఓకే, అయితే హైదరాబాద్ రూపు మారుతున్నప్పుడు, హైదరాబాద్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 95s నుంచే అసలు హైదరాబాద్ కలర్ అంతా మారిపోయింది. అమీర్పేట దాటితే హైదరాబాద్ ఉండేది కాదు, ఏదో అక్కడ కుక్కట్పల్లి అక్కడ ఉండేదట అనుకునేవాళ్ళు తప్ప. ఆ టైంలో వచ్చిన మీరు బాగా ఆస్తులు ఏమైనా కూడా పెట్టారు భయ్య? ఈ విషయంలో కొంచెం నేను ఓపెన్గా చెప్తాను భయ్య, అంత జాగ్రత్త పడిన కాదు నేను బేసిక్గా. అవునా?
అంత జాగ్రత్త పడి కాదు, అంటే ఓకే, ఐఎమ్ హ్యాపీలీ లివింగ్, ఒక అప్పు లేకుండా నాకు నచ్చినట్టుగా నా లైఫ్ని నేను లీడ్ చేయడానికి సరిపడా నాకైతే ఆ లైఫ్ ఉంది నా దగ్గర. సో మోర్ దాన్ దట్, అంటే ఇంకా మించి అనేది ఇంకా అవ్వలేదు ఇప్పటివరకు. మించి అనేది హానెస్ట్గా చెప్పిన ఇందులో మించి అనేది అంటే బేసిక్ ఏంటంటే నాకు కొంచెం ఆ సెటప్ కాదు మైండ్, ఏది అక్కడ ఇది కొనాలి, ఇక్కడ ఇది కొనాలి, అది పోయేది. కానీ మీకు ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి. పోలేడు వచ్చి చెప్తున్నా కదా, పోలేడు. అంతెందుకు నా స్టూడియో ఉన్న అపార్ట్మెంట్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా స్టూడియో ఉన్న అపార్ట్మెంట్ నా ఓనే సొంతం, అది కూడా అదే అపార్ట్మెంట్. అక్కడ హైటెక్ సిటీ స్టార్ట్ అయింది, అక్కడ ఈ అపార్ట్మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు అది జస్ట్ 6 ఫ్లాట్స్ అపార్ట్మెంట్. ఆయన ఓనర్ అన్నాడు, అప్పుడు అపార్ట్మెంట్ ఎంత కొన్నాడంటే అది 5 లక్షలు తీసుకున్నాను. అది అతను అన్నాడు 5 లక్షలకి సార్ 3 తీసుకోండి సార్, 11 లక్షలకి ఇచ్చేస్తాను అన్నాడు. 3 ఒకేసారి తీసుకోండి 11 లక్షలకి ఇస్తాడంటే, ఇది మాదాపూర్ అప్పటికి దాన్ని గుట్టల బేగంపేట అక్కడ పోలీస్ స్టేషన్ తప్పితే ఏం ఉండేది కాదు. బేసిక్గా పోలీస్ స్టేషన్, హైటెక్ సిటీ అంతే, మధ్యలో ఎంత రోడ్డు, మట్టి రోడ్డు, అటు ఆటోలు వచ్చేవి కాదు. అసలు భయపడుతూ ఆ రోజుల్లో మీరు ఇక్కడ కొనేసారు భయ్యా? అప్పుడు తీసుకో దాంట్లో స్టూడియో పెట్టా. బైక్ లో వచ్చేయచ్చులే, ఈజీగా రోడ్డు ఉండేది కాదు కదా, మట్టి రోడ్డు ఉండేది. సో అలా ఇప్పటికీ నేను బాధపడుతుంటా. ఆ రోజు 3 తీసుకుని ఉంటుంటే ఈ 3ని కన్వర్ట్ చేసి ఇంకా పెద్ద స్టూడియో చేసేవాడు కదా అని ఫీల్ అవుతుంటా. సో ఆ ముందు చూపు లేకపోవడం భయ్యా, ఇది ట్రూలీ బిజినెస్ అనేది మైండ్ సెట్ ఉండాలి, ముందు చూపు ఉండాలి. అంటే ఎక్కడ ఏ స్థలం పెరుగుద్ది, ఎక్కడ ఏ షాపులో అయితే పెడితే బాగుంటుంది అనేది అది అందరికీ రాదు. నాకు ఆర్టిస్ట్ రజిత గారు పక్కనే హైటెక్ సిటీ ఎదురుగా 4 లక్షలకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోమంటే ఆలోచించేవాళ్ళం. అంటే తెలియదు కదా ఇట్లా పెరిగింది హైదరాబాద్ ఇలా ఉందని. మాకు ఇందిరానగర్ ఎక్కితే చీకటే, ఏముండేది కాదు. అమ్మ ఎందుకు వచ్చిన గొడవలే అనుకునేవాళ్ళం. ఆ టైం కలర్ హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతుంటే మణికొండలో చిన్న ఆర్టిస్ట్ అప్పుడు ఆయన అక్కడ ఉండేవాడు కదా, ఏమే ఇక్కడ పెట్టండి బాగుంటుంది మణికొండ. అప్పుడు ఎంత మణికొండలో గజం 3,000, గజం 3,000, ఇక్కడ 1000 గజాలు తీసుకోవా నీకు ఫ్యూచర్లో చాలా బాగుంటుంది చిలక్కి చెప్పినట్టు చెప్పేవాడు అందరికీ. కొంతమంది తీసుకున్నారు, మణికొండ దూరంగా ఉంది కదా, అంత దూరం ఏం పోతాం అనుకుంటే వాళ్ళ ప్రైమరీ లొకేషన్ అది మణికొండ అనేది బంగారం. ఎగ్జాక్ట్లీ. సో అదే అన్నా కదా ఇప్పుడు మనం ఇప్పుడు మీరు మొదట్లో చెప్పిన పేరు నాకు అలేఖ్య శ్రీనాథ్ గారు బాగా తెలుసు. నేను ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర చూస్తున్నాను. అవును, ఆయన రియల్ ఎస్టేట్ లోకి టర్న్ అయ్యాడు. ఎన్నిసార్లు అడిగాడు శ్రీనాథ్. అసలు శ్రీనాథ్ చాలా మంది సెటిల్ చేశాడు లైఫ్. సినిమా ఇండస్ట్రీలో సగం మందికి ఫైనాన్షియల్ అడ్వైజర్ అతనే. అవును, అతను మాట విన్న వాళ్ళు అందరూ బాగుపడ్డారు సీరియస్గా. ఆయన ఎలా పరిచయం మీకు? ఆయన ఇలాగే మామూలుగానే ఇక ఎక్కడో కలిసిన మన శ్రీనాథ్ కాలనీలో ఎక్కడో కలిసినప్పుడే పరిచయం. తర్వాత చంద్రబోస్ గారిని తీసుకొచ్చినప్పుడు బాగా క్లోజ్ అవుతాను. చంద్రబోస్ గారిని ఆయన తీసుకొచ్చారు, శ్రీనాథ్ తీసుకొచ్చి అదే మీకు చెప్పాడు. అదే ఆయనకి ఎలా పరిచయం? అది వాళ్ళిద్దరు ఎలా పరిచయం తెలియదు. వాళ్ళిద్దరు ఎలా కలిసారన్నది మొత్తం తనే బండి మీద ఎక్కించుకొని పాపం తీసుకొచ్చి పరిచయం చేసి ముప్పలనేశ్వర గారు పరిచయం చేసి అట్లా అంతా. వెరీ గుడ్ భయ్యా. మీతో మాట్లాడుతుంటే ఒక 20 ఎపిసోడ్లు చేయొచ్చు. అంటే అంత ఫెంటాస్టిక్గా అనిపించింది. నాకు తెలియలేదు 2 గంటలు అయిపోయినట్టు కూడా. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కూడా ఇది మన స్టూడియో, మీరు ఎప్పుడైనా రావచ్చు. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ మీలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్స్, బ్యాక్ స్టోరీస్ని వినడానికి బాగా అలవాటు పడ్డారు. నేను అలవాటు చేశాను వాళ్ళని అందరినీ. మీలాంటి టాలెంటెడ్ పీపుల్ వచ్చి ఎప్పుడైనా మాట్లాడవచ్చు, మీకు ఏం కావాలన్నా మాట్లాడచ్చు. ఆల్వేస్ విత్ యూ భయ్యా. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరి తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. థ్యాంక్ యూ ట్యాగ్ తెలుగు. Please subscribe Tag Telugu channel.